पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। ధ్యేయమంత్రః. మేడం మీరు అన్మ్యూట్ చేసుకుని పాడాలి మాలతి గారు. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం. అస్తు, ధన్యవాదాः. ఇవాటి నుంచి మనం చెప్పుకునే ఇవి లెసన్స్ లో కొన్ని కొత్త, అంటే మీకు ఇప్పటి వరకు ఎలా వచ్చాయంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఆజ్ఞా ప్రేరణ, దానికి సంబంధించిన గ్రామర్ పార్ట్ ఉండేది. తర్వాత ఏమో నెక్స్ట్ మీకు విభక్తి రూపాలు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కదా, ద్వితీయ తృతీయ అయిపోయినాయి, చతుర్థి ఇప్పుడు వస్తుంది, ఇవాళ చతుర్థి వస్తుంది. అది కాక ఇప్పుడు వేరే రకమైన కొన్ని గ్రామర్ పాయింట్స్ అవి వస్తూ ఉంటాయి. కొంచెం గ్రామర్ నెమ్మదిగా పెరుగుతూ వస్తూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా వినండి, నేను నెమ్మదిగానే చెప్తాను, హడావుడి లేకుండా. నేను కష్టం కాదు, బట్ దృష్టి పెట్టవలసిన విషయాలు. రైట్, ఇవాళ మనం చెప్పుకునేది ఫస్ట్ మొదలు పెట్టేది శిబిరం అటెండ్ అయ్యి ఈ క్లాసులకు వచ్చిన వాళ్ళకైతే ఎవరి శిబిరమైనా కావచ్చు, దశదిన శిబిరం అటెండ్ అయ్యి క్లాసులకు వచ్చిన వాళ్ళకి ఫెమిలియర్ టాపిక్ అది, బట్ కాని వాళ్ళకి చెప్తున్నాను. ఇప్పటి వరకు మనం ఎలా చెప్పుకున్నాము, వెర్బ్స్ అనేవి చెప్పాము, అంటే క్రియాపదము చెప్పుకుని ఫస్ట్ వర్తమాన కాలంతో స్టార్ట్ చేసాం, పఠతి ఆ టేబుల్. నెక్స్ట్ భూతకాలంలో అపఠత్ ఆ టేబుల్ చెప్పాము. నెక్స్ట్ భవిష్యత్ ఆజ్ఞా ప్రేరణ చెప్పాము, భవతు అదే పఠతు అలా చెప్పుకొచ్చాము. ఆ తర్వాత భవిష్యత్ కాలం చెప్పాం, పఠిష్యతి. ఈ 4 టేబుల్స్ మనం చదివాం. రైట్, వీటిని క్రియాపదాలు అంటారు. ఓకే, బట్ క్రియాపదాలే కాకుండా క్రియను సూచిస్తూ చెప్పడానికి వేరే రకమైన ప్రయోగాలు కూడా కొన్ని ఉన్నాయి. ఓకే, క్రియను సూచిస్తాయి అవి, బట్ క్రియాపదాలు కావు. క్రియాపదము అని ఎందుకంటే, మరి క్రియను సూచిస్తున్నప్పుడు క్రియాపదం కాకుండా ఎలా అయింది అంటే, ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ చెప్పుకోవాల్సింది ఏంటంటే, క్రియాపదానికి లింగ భేదం ఉండదు. ఓకేనా, క్రియాపదానికి లింగ భేదం ఉండదు. అంటే ఎలా, తెలుగు కాదు, సంస్కృతంలో. అందుకని సహ పఠతి అంటున్నాం, సహ పఠతి అంటున్నాం. కరెక్ట్, రైట్. పురుష భేదం ఉంటుంది, త్వం పఠసి అహం పఠామి అంటున్నాం, పురుష భేదం ఉంటుంది, కానీ లింగ భేదం ఉండదు. పురుష భేదము వచనాలు ఉంటాయి, కానీ లింగ భేదం ఉండదు. ఇప్పుడు క్రియాపదం లాగానే ఉంటాయి, క్రియాపదం సూచిస్తూ ఉంటాయి, కానీ క్రియాపదాలు కావు అన్నప్పుడు అర్థం ఏమిటంటే, వాటికి లింగ భేదం ఉంటుంది, అవి నామవాచక పదాలు అవుతాయి. అవి లింగ భేదం ఉంటుంది, కానీ వాటికి పురుష భేదం ఉండదు. మెయిన్ డిఫరెన్స్ ఇది. ఏమిటవి అంటే, ప్రత్యయాలు అని కొన్ని ఉన్నాయి. బేసిక్ గా 2 పదాలు కొంచెం అర్థం చేసుకోవాలి మనం. ఏమిటి, ఉపసర్గలు అని ప్రత్యయాలని 2 ఉంటాయి. ఉపసర్గ, ప్రత్యయ, పుంలింగ శబ్దాలు 2 కూడా అవి ఉంటాయి. అంటే ఇంగ్లీష్ లో మీకు చెప్పాలి అంటే ప్రిఫిక్స్, సఫిక్స్. ప్రిఫిక్స్ అంటే ఏంటి, ఉపసర్గ అంటే ప్రిఫిక్స్, ప్రత్యయ అంటే సఫిక్స్. అంటే ఏమిటి, ఉపసర్గ అంటే ఒక పదానికి ముందు వచ్చేది ఉపసర్గ.
ముందు వచ్చేదంటే ముందు వచ్చే పదం అని కాదు చెప్పడం, ఇక్కడ సెపరేట్ పదం కాదు. బట్ ముందు వస్తుంటుంది, దానికి ఎగ్జాంపుల్ చెప్తా. అలాగే ప్రత్యయము సఫిక్స్ అంటే ఒక పదానికి తర్వాత వచ్చేది ప్రత్యయము అంట. ఎగ్జాంపుల్ కి మీకు ఉపసర్గ అని చెప్పడానికి, మీరు గచ్చతి అనేది వెర్బ్ కదా, మీకు తెలుసు, అందరికీ తెలుసు. గచ్చతి అనేది వెర్బ్. దానికి అర్థం ఏంటి? వెళ్తున్నాడు ఆర్ వెళ్తున్నది కదా, గోస్ అని. మరి ఆగచ్చతి అని చెప్తున్నప్పుడు ఈ ఆ ఎక్కడి నుంచి వచ్చింది? రైట్, ఆ అనేది వస్తుంది. ఆ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ యాక్చువల్ గచ్చతి, కానీ ఆ గచ్చతికి ముందు ఆ కలిసింది. రైట్. సో దీన్ని ఇలా ముందు కలిసేదాన్ని ఉపసర్గ అంటారు. ఆ ఆని ఉపసర్గ అంటారు. మీకు ఇంకొక మాట బాగా తెలిసిన మాట చెప్తాను నేను. ఉత్తిష్టతి ఉపవిశతి అని ఉంటాయి. ఉత్తిష్టతి మీకు తెలుసు, విన్నారు కదా, ఉత్తిష్టతి అనే పదం విన్నారు. మీకు తెలిసిన వెర్బ్ ఏంటి? తిష్టతి మీకు తెలుసు, సహ తిష్టతి అది తెలుసు మీకు. బట్ ఆ తిష్టతికి ముందు ఇంకోటి ఏదో పదం చేరిపోయింది, ఇంకో మాట ఏదో, ఏదో రెండు అక్షరాలు చేరినాయి, ఉత్ అనుకుంటూ ఒక అక్షరం ఏదో చేరింది. దాన్ని ఉపసర్గ అంటారు. అంటే బేసిక్ గా ఉపసర్గల గురించి మళ్ళీ కొంచెం తెలుసుకుంటాము తర్వాత, అప్పుడు మళ్ళీ చెప్పుకుందాము. బేసిక్ గా ఉపసర్గ అంటే ఇలా పదానికి, అది క్రియాపదం అవ్వచ్చు, నామపదం అవ్వచ్చు, ఏదైనా దానికి పదానికి ముందు వాడేది ఉపసర్గ అంటారు. ఓకే. అలా కాకుండా దానికి ఎగ్జాంపుల్ ప్రణామహ అంటాం చూడండి, ప్రణమతి అనే మాట. ప్రక్షాళయతి మీరు చదివారా? క్షాళయతికి ప్రక్షాళయతికి డిఫరెన్స్ ఏంటండి అన్నారా చాలా మంది? మీనింగ్ రెండిటికి డిఫరెన్స్ ఏం లేదండి, రెండిటికి ఒకటే మీనింగ్ అని చెప్పానా నేను? క్షాళయతి అన్నదే ప్రక్షాళయ, మరి ప్రా ఎందుకు వచ్చింది? ప్రా ఉపసర్గ అంట. ఓకే. సో ఇలా ఉపసర్గలు అనేవి కొన్ని ఉంటాయి. అలా కాకుండా పదము చివర వచ్చేవి ప్రత్యయాలు అంటారు. ఓకే. ఈ ప్రత్యయాలు సంస్కృతంలో చాలా రకాలు ఉంటాయి. బేసిక్ గా చెప్పుకునేవి ఏంటంటే చాలా ప్రత్యయాలు ఉంటాయి అన్నమాట. దాంట్లో తింగ్ ప్రత్యయాలని, సుప్పు ప్రత్యయాలని, కృత్ ప్రత్యయాలని, అవి కాక తద్ధిత ప్రత్యయాలని, ఇంకా స్త్రీ ప్రత్యయాలని, అవని ఇవని చాలా చాలా ఉంటాయి. ఓకే. బేసిక్ గా సుప్రత్యయాలంటే ఇప్పుడు మీకు విభక్తులు చెప్తున్నాను చూడండి, విభక్తుల్లో రూపాలు చెప్తూ వెనకాల శబ్ద రూపం మొత్తం మీకు చెప్పాను కదా, 7 విభక్తుల్లో 3 రూపాల్లో ఉండేది 21 రూపాలు ఉన్నాయి. వాటన్నిటిని యాక్చువల్ గా అవి సుప్పు ప్రత్యయాలు అన్నమాట. సుప్పు ప్రత్యయాలు 21 ఉంటాయి. ఆ సుప్రత్యయాలు ఎప్పుడైతే ప్రాతిపదిక మీదకి వచ్చి చేరినప్పుడు రామ అనే శబ్దం కాస్త రామః, రామౌ, రామాహ కింద మారిందా? రామం, రామౌ, రామాన్ కింద మారిందా? తృతీయ కూడా వచ్చింది కాబట్టి రామేణ, రామాభ్యాం, రామైహి మారిందా? ఇది చతుర్థి వస్తుంది, పంచమి, అలా మొత్తం రూపాలు వస్తాయా? సో ఇవి నామపదం మీదకి వచ్చి విభక్తుల రూపాన్ని తీసుకుంటాయి. వీటిని సుప్ ప్రత్యయాలు అంటారు. అవి నామపదాలకి వస్తాయి, అంటే నామవాచక పదాలకు వస్తాయి అని అర్థం. ఇకపోతే తింగ్ ప్రత్యయాలు అంటే అవి 18 ప్రత్యయాలు ఉంటాయి. తింగ్ ప్రత్యయాలు, ఇది యాక్చువల్ గా 10th లెసన్ లో చెప్పాలి. బేసిక్ గా ప్రత్యయం గురించి వచ్చింది కాబట్టి చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తాను. తింగ్ ప్రత్యయాలు 18 ఉంటాయి. 9 పరస్మైపది ఉంటాయి, 9 ఆత్మనేపది ఉంటాయి. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది నేను తింగ్ ప్రత్యయాలను వేటిని అంటున్నాను. మీరు ఇప్పటి వరకు చదివిన టేబుల్స్ ఏవైతే ఉన్నాయో, రకరకాల 4 కాలాల్లో టేబుల్స్ చదువుకున్నారు కదా, చిన్న చిన్న టేబుల్స్. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో పఠతి, పఠంతి, పఠతు, పఠంతు ఇలాంటివన్నీ చదివారు కదా. సో ఈ దీంట్లో ఆ పఠ అనేది ధాతు రూపం అని తెలుసుకున్నారు. క్రియాపదానికి మూల రూపం ధాతు రూపము. దానికి రకరకాల ప్రత్యయాలు చేరటం వల్ల ఈ 4 రకాల, అవే 9 ప్రత్యయాలు ఉంటాయి అనమాట పరస్మైపదికి. ఆ 9 ప్రత్యయాలు డిఫరెంట్ కాలాల్లో డిఫరెంట్ కండిషన్స్ లో కలిసినప్పుడు ఆ పఠ అనే ధాతువుకి డిఫరెంట్ రూపాలు వస్తాయి అనమాట. అలా మనం 5 టేబుల్స్ అలాంటివి చదువుకుంటామన్నాం, ఆల్రెడీ 4 చదివేసుకున్నాం, ఇంకొకటి నెక్స్ట్ లెవెల్లో కానీ రాదు. ఇవన్నీ కూడా వచ్చేది మొత్తం ఈ 5 టేబుల్స్ అంటే మొత్తం ఎన్ని రూపాయలు వచ్చినట్టు? ఇప్పటికే ఒక్కొక్క దానికి 9 రూపాయలు చొప్పున 4 9 36 చదివారు. 5 9 45 రూపాయలు మీరు చదువుకుంటారు. ఇదే 9 పరస్మైపది తింగ్ ప్రత్యయాలు అంటారు వాటితోటి ఈ 45 రూపాయలు ఇంకా చెప్పాలంటే ఇంకా ఉన్నాయి, అవన్నీ కూడా ఫామ్ అవుతాయి. ఓకే, అవేంటో తర్వాత చూస్తాం. అలాగే 9 ఆత్మనేపది రూపాలు ఉంటాయి. ఆ 9 ఆత్మనేపది తింగ్ రూపాలు ఆత్మనేపది క్రియలకి ధాతు రూపాలకి అప్లై చేసినప్పుడు ఈ వందతే, అవందత, వందతాం, వందిష్యతి ఇట్లాంటి రూపాలు వస్తాయి మనకి. సో ఇవి
ధాతు రూపాల మీదకి వస్తాయి. ధాతు రూపం అంటే క్రియాపదం యొక్క మూల రూపం కదా ధాతువులు అంటేను. వాటి మీదకి వచ్చే వాటిని తింగ్ ప్రత్యయాలు అంటారు. సుప్ అంటే నామపదాల కిందకు వస్తాయి, నామవాచకాలకు వస్తాయి, వాటి వల్ల విభక్తులు ఏర్పడతాయి. మీకు బండ గుర్తు చెప్తున్నా ఇది. తింగ్ ప్రత్యయాలు అంటే పరస్మైపది ఆత్మనేపది ధాతువుల మీదకి వస్తాయి. వాటిని అవి 9 ఉంటాయి, అవి 9 ఇవి 9 ఉంటాయి. ఆ 9 డిఫరెంట్ కండిషన్స్ లో యాడ్ అవ్వటం వల్ల డిఫరెంట్ ఫార్మ్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ తింగ్ ప్రత్యయాలు మన క్రియలకి అంటే ధాతు రూపాల మీదకు వస్తాయి. ఏ మూడవది ఇవాళ చెప్పుకోబోతున్న తద్ధిత ప్రత్యయాల గురించి ఇప్పుడు అనవసరం, అవన్నీ పక్కన పెట్టేద్దాం. మూడవది కృత్ ప్రత్యయాలని ఉన్నాయి కొన్ని. కృత్ ప్రత్యయాలని కొన్ని ఉంటాయి. మీకు అన్నీ చెప్పరు, బేసిక్ కొన్ని చెప్తారు. కృత్ ప్రత్యయాలు కూడా మీకు ఏమవుతాయంటే ధాతువుల మీదకి వస్తూ ఉంటాయి. ధాతువుల మీదకి వస్తూ ఉంటాయి. కృత్ ప్రత్యయాలు అనేవి ధాతువుల మీదకి వస్తాయి. ఒక్కొక్కసారి ఆ ధాతువుల మీద కృత్ ప్రత్యయాలు యాడ్ అవ్వటం వల్ల అవ్యయ రూపమైనటువంటి అవ్యయ రూపాలు, అవ్యయాలు అంటే తెలుసు కదా, దాంట్లో మార్పు ఉండదు, లింగ విభక్తి వచనాలు ఉండవు, వాటికి అలాంటి రూపాలు ఏర్పడతాయి. ఒక్కొక్కసారి నామపదాలు ఏర్పడతాయి, అంటే నామవాచక పదాలు ఏర్పడతాయి. నామవాచక పదాలను ఎప్పుడు అంటాము? ఎప్పుడైతే లింగ భేదం ఉంటుందో వాటిని నామవాచక పదాలు అంటారు. ఓకే. క్రియాపదాలకి నామవాచకాలు ఉండవు, అంటే లింగ భేదాలు ఉండవు. క్రియాపదాలు వేరు. నామవాచకం అన్నామంటే ఏదో అంటే నామం చెప్తుంది కదా, ఏదో ఒక దాన్ని చెప్తున్నప్పుడు ఖచ్చితంగా దానికి ఏదో ఒక లింగం ఉంటుంది. అలా కానివి అవేవి కానివి అవ్యయాలు అంటాం. సో ఈ కృత్ప్రత్యయాలు కూడా క్రియాపదాల మీదకి వస్తూ విచిత్రంగా అన్నమాట. క్రియాపదాలు అంటే ధాతువుల మీదకి వస్తాయి కృత్ప్రత్యయాలు, వస్తూ క్రియని సూచిస్తూ ఉంటాయి, కానీ క్రియాపదములు కావు, నామవాచకాలుగా ఉంటాయి. ఎప్పుడైతే నామవాచకాలు అన్నామో వీటిల్లో లింగ భేదాలు, కొన్ని లింగ భేదాలతో వస్తాయి, కొన్ని అవ్యయాలు కూడా వస్తాయి. ఓకే. ఈ లింగ మరి ఎట్లా అండి, మరి క్రియను సూచిస్తాయంటున్నారు, బట్ లింగ భేదాలు ఉంటాయంటున్నారు, ఎట్లా అంటే ప్రస్తుతం వాడకంలో వాటిని డైరెక్ట్ గా భూతకాలానికి రీప్లేస్మెంట్ కింద వాడుతున్నారు. భూతకాల క్రియాపదాలంటే अपठत् अपठताम अपठन अपठः अपठतम अपठत अपठम अपठाव अपठाम అలాగే అవందత అవందేతాం అవందంత అవందథాహ అవందేథాం అవందత్వం అవందై అవందావహి అవందామహి ఇవి ఏవైతే ఉన్నాయో మనం ఇప్పటివరకు చదివిన భూతకాల క్రియాపదాల రూపాలు చదివాం కదా, వాటి ప్లేస్ లో వీటిని వాడుతున్నారు. అంటే భూతకాలం చెప్పటానికి ఈ దీన్ని క్రియను సూచిస్తోంది కాబట్టి ఫర్ టైం బీయింగ్ టెంపరీగా ప్రస్తుతానికి మీకు అర్థమయ్యేందుకు వీటినే క్రియాపదాల కింద భూతకాలానికి ప్రత్యామ్నాయాల కింద వీటిని వాడుతున్నారు. యాక్చువల్ గా అవి క్రియాపదాలు అవ్వవు, బట్ బేసిక్ గా భూతకాలానికి ఆల్టర్నేటివ్ గా. ఎందుకు భూతకాలానికి ఆల్టర్నేటివ్ వెతకాల్సి వచ్చింది ఇప్పుడు మనము చెప్పుకుంటున్నాము అంటే, మీకు అపఠత్ అపఠతాం అవి వాడాలనుకోండి, సపోజ్ పురుష గుర్తు పెట్టుకోవాలి, రైట్? కంపల్సరీ అది ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష, ఇన్ని గుర్తు పెట్టుకోవాలి. దీనికి అక్కర్లా, లింగం ఒకటి గుర్తుంటే చాలు. ఏ పురుష అయినా సరే లింగ భేదంతో మాత్రమే వీటిని, వచనం ఉంటుంది, వచనం దానికి ఉంది దీనికి ఉంది, కానీ దీనికి పురుష భేదం లేకపోయేసరికి లింగ భేదం ఒకటే ఉండేసరికి ఏమవుతుందంటే మీకు జనరలైజ్ చేసి చెప్పడం, గుర్తు పెట్టుకోవడం ఈజీ అవుతుంది. లేకపోతే ఏమవుతుంది, ప్రథమ పురుషకు ఒక రూపం గుర్తు పెట్టుకోవాలి, మధ్యమ పురుషకు ఒక రూపం గుర్తు పెట్టుకోవాలి, అలాగే ఉత్తమ పురుషకు ఒక రూపం, అంటే 3 వచనాలు అన్ని గుర్తు పెట్టుకో. ఇప్పుడు దీనికి ఏకద్వి బహువచనాలు ఉంటాయి, కానీ ఇవి పుంలింగమా స్త్రీలింగమా గుర్తుపెట్టుకుంటే చాలు. ప్రథమ మధ్యమ ఉత్తమ పురుషులన్నిటికీ కూడా ఒకే రకంగా ఉంటాయి. దీనికి లింగ భేదం ఉంటుంది కానీ పురుష భేదం ఉండదు. ఈ ప్రత్యయాన్ని కృత్ ప్రత్యయాలు అంటారు వీటిని. కొన్ని మీరు చదువుతారు ప్రవేశలో 4 ప్రత్యయాలు చదువుతారు, ఇలాంటి కృత్ ప్రత్యయాలు 4 ప్రత్యయాలు ప్రవేశాలు చదువుతారు. అలాగే పరిచయానికి వచ్చేసరికి ఒక 3 ఎన్నో చదువుతారు. మళ్ళీ శిక్షాలోకి వచ్చేసరికి ఒక 2 చదువుతారు. 9 ప్రత్యయాల దాకా కృత్ ప్రత్యయాలు మీకు చెప్తారనమాట, విచ్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ అవర్ డైలీ పర్పస్, అంటే మనం మామూలుగా ప్రాక్టీస్ చేయడానికి. బట్ యాక్చువల్ గా మనం రామాయణాలు భారతాలు అవి చదువుతున్నప్పుడు శ్లోకాలలో ఈ రకమైన ప్రయోగాలు కనిపించవు.
ఏది ఇప్పుడు నేను ఇవాళ చెప్పబోతున్న భూతకాలానికి ఆల్టర్నేటివ్ కనపడదు. బట్ మనం వాడుక వ్యవహారం అంటే వ్యావహారికంగా ప్రస్తుతం లౌకికంగా అది మనం భూతకాల ప్రక్రియ కింద వాడతాము. దాన్నే తావతు ప్రత్యయ అంటారు. తావతు తా అంటే హాఫ్ క మనం ఎలాగా దేంట్లో చెప్తాము. సరే, హాఫ్ కా తా రాసి హాఫ్ కా తా రాసి వా తు తావతు అంటారు అనమాట. KTAVATU తవతు ప్రత్యయ అంటారు అనమాట దీన్ని. ఇది ఏం చేస్తుంది? ప్రత్యయము క్రియాపదం యొక్క మూల రూపమైనటువంటి ధాతువు మీదకి వెళ్ళి ఒక ప్రాతిపదికని క్రియేట్ చేస్తుంది. అంటే ఒక మూల రూపాన్ని క్రియేట్ చేస్తుంది. చేసినది 3 లింగాల్లోకి వస్తుంది అనమాట. లైక్ తద్ శబ్దం మనకుంది కదా. తద్ పుంలింగంలో ఉంది, స్త్రీలింగంలో ఉంది, నపుంసకలింగంలో ఉంది. కానీ దాని ప్రాతిపదిక ఏంటి? తద్. రైట్. బట్ పుంలింగంలోకి వచ్చేసరికి ఏమైంది? సహతౌతే ఆ రూపాలు వచ్చినాయి. స్త్రీలింగంలో ఏమైంది? సాతేత ఆ రూపాలు వచ్చాయి. నపుంసకలింగంలో తత్ తేత అని ఆ రూపాలు వచ్చాయి. ఇది తెలుసు కదా మీకు. బట్ మూడిటికి కూడా ప్రాతిపదిక ఏమిటి? తద్. సో ఎప్పుడైతే ఈ కృత్ ప్రత్యయం ఇప్పుడు మనం చదువుకోబోతున్న తవతు అనే ప్రత్యయము క్రియాపద మూల రూపమైనటువంటి ధాతువు మీదకి చేరుతుందో అప్పుడు ఒక రకమైన ప్రాతిపదికని ఇస్తుందన్నమాట. అది దాని నుంచి 3 లింగాల రూపాలు ఫామ్ అవుతాయి అన్నమాట. ఎప్పుడైతే లింగం అన్నామో వచనం ఉంటుంది, వాటికి విభక్తులు వస్తాయి. కాబట్టి ఇక్కడ మీకు విభక్తులు చెప్పరు, జస్ట్ ఏక బహువచనాలు మాత్రమే చెప్తారు. ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే ఇప్పుడు మీకు ఆ అపఠత్ అపఠతాం అపఠన్ కాకుండా వేరేగా దానికి అన్ని పురుషులు గుర్తుపెట్టుకోకుండా ఈజీగా ఉండేందుకని భూతకాలార్థంలో ఉపయోగించేటటువంటి క్తవతు అనేటటువంటి ఒక ప్రత్యయాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సపోజ్ ఈ క్తవతులో ఏమవుతుందంటే క్తాలో క్తావతు కదా, ఆ కకారం ముందరున్న కకారం పోతుంది యాడ్ అయినప్పుడు. తవా అని మిగులుతుంది. చివర తూ ఉంది కదా, ఉకారం పోతుంది. తవత్ అనేది మాత్రమే మిగులుతుంది. తవతు మీరు మామూలుగా స్ప్లిట్ చేస్తే ఏమవుతుంది? క్ ప్లస్ తా తా రాసేద్దాం డైరెక్ట్ ఆ కాకుండా. క్ ప్లస్ తా ప్లస్ వా ప్లస్ త్ ప్లస్ ఊ కదా చివరికి తూలో. సో చివరన ఉకారం పోతుంది, ముందున్న కకారం పోయి ఏం మిగులుతుంది? తవత్ అనేది మిగులుతుంది బేసిక్ గా. ఈ తవత్ పఠ అనే ధాతువుకి చేరింది అనుకోండి, ఆ పఠకి ఇకారం కూడా వస్తుంది అనమాట దీంట్లో. జస్ట్ లైక్ మనకు పఠిష్యతి వచ్చిందే, పఠ ధాతువుకి భవిష్యత్ కాల రూపం చేరినప్పుడు పఠిష్యతి వచ్చిందే, అలా దీనికి కూడా పఠ కాస్త పఠి అయ్యి పఠితవత్ అనేటటువంటి ఒక ప్రాతిపదిక వస్తుంది. ఇది ప్రాతిపదిక. ఓకే. ఇప్పుడు దీనిలో నుంచి 3 రూపాలు ఎలా వస్తాయి అంటే పుంలింగం అయితే పఠితవాన్ అని వస్తుంది, స్త్రీలింగం అయితే పఠితవతీ అని వస్తుంది, నపుంసకలింగం పఠితవత్ అనే ఉంటుంది. బట్ ఇక్కడ నపుంసకలింగం మీకు చెప్పరు, కేవలం పుంలింగ స్త్రీలింగాలే చెప్తారు. సో పఠితవాన్ భవాన్ లాగా వినబడుతోందా? పఠితవాన్. అలాగే పఠితవతి భవతి లాగా వినబడుతోందా? సో దానికి భవాన్కి బహువచనం ఏమిటి? భవంతః. భవతికి బహువచనం ఏంటి? భవత్యః. సో దీనికి కూడా పఠితవాన్ కి బహువచనం పఠితవంతః అవుతుంది, పఠితవతికి బహువచనం పఠితవత్యః అవుతుంది. ఓకే. సో తావతు అనే ప్రత్యయము ఎప్పుడైతే పఠ అనే ధాతువు మీదకి వచ్చిందో ముందున్న కకారము చివరున్న ఉకారము పోయి తవత్ మాత్రమే దీనికి యాడి పఠ కాస్త పఠితవత్ అనే ప్రాతిపదిక కింద మారుతుంది. దాని నుంచి 3 రూపాలు వస్తాయి. పఠితవాన్, పఠితవతి, పఠితవత్ అనే 3 రూపాలు. నపుంసకలింగం ఇక్కడ చెప్పుకోం కాబట్టి పఠితవాన్ పుంలింగంలో, పఠితవతి స్త్రీలింగంలో వస్తుంది. పఠితవంతః పుంలింగ బహువచనం అవుతుంది, పఠితవత్యః స్త్రీలింగ బహువచనం అవుతుంది. ఇంతవరకే చెప్తారు మీకు అన్ని ధాతువులకి కూడా ఇక్కడ ఇచ్చిన వాటికి. వంద ధాతువుకి కూడా సేమ్. మీరు వందతేకి ఇప్పుడు పఠతికి భూతకాలం రాయమన్నారు అనుకోండి, రూపం చెప్పమంటే మిమ్మల్ని ఏమంటారు? అదేంటిది అపఠత్ ఇవన్నీ చెప్పాలి, అపఠత్ అపఠ అని. అలాగే మళ్ళీ వందతేకి వచ్చరికి ఏమవుతుంది? అవందత అనుకుంటూ చెప్పుకుంటూ రావాలి. రైట్. దీనికి అలా ఉండదు. వంద ధాతువు మీదకి ఎప్పుడైతే తవతు వెళ్ళిందో సేమ్ పఠితవాన్ లాగా దీనికి కూడా వందితవాన్ వందితవతి అనేటటువంటి రూపాలు వస్తాయి. ఓకే. వందితవాన్ వందితవతి. దీంట్లో ఆత్మనేపది పరస్మైపది కూడా ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటాయి, అంటే ధాతువులు బట్టి రూపాలను బట్టి.
ఓకే. పఠితవాన్ పఠితవతి, వందితవాన్ వందితవతి, లిఖితవాన్ లిఖితవతి, శ్లాఘితవాన్ శ్లాఘితవతి, ఇలా ధాతు మీదకే వస్తాయి కాబట్టి అలాంటి రూపాలు మనకి ఏర్పడతాయి అన్నమాట. ఓకే. ఇది తవతు. ఇప్పుడు మీకు అపఠత్ సహ అపఠత్ అన్న సహ పఠితవాన్ అన్న ఒకటే అర్థం. ఓకే. సహ అపఠత్ అన్న సహ పఠితవాన్ అన్న ఒకటే అర్థం. త్వం అపఠః మధ్యమ పురుషకి వెళ్ళా నేను. నీవు చదివావు. త్వం అపఠః అన్న త్వం పఠితవాన్ అన్న ఒకటే అర్థం. సహ పఠితవాన్, త్వం పఠితవాన్, అహం పఠితవాన్. అహం అని చెప్పుకున్న వాళ్ళు మేల్ అయితే. అహం అపఠం. ఇక్కడ సహత్వం అహం అని మూడు పురుషుల్లో గనక తీసుకుంటే అదే మీరు క్రియాపదం చెప్పాలంటే దాన్ని లకార రూపం అంటారు. దాన్ని చెప్పాలంటే మీకు ఇప్పటివరకు నేర్చుకున్నది మూడు క్రియాపదాలు గుర్తుండాలి. అపఠత్, అపఠః, అపఠం మూడు గుర్తుండాలి. సహకి అపఠత్, త్వంకి అపఠః, అలాగే అహంకి అపఠం. కానీ ఇక్కడ మూడిటికి కలిపి మూడు సహ పుంలింగమే కదా. త్వం కూడా పుంలింగం అయితే, అహం కూడా పుంలింగం అయితే ఇక్కడ అంటే రిఫర్ చేస్తుంటే కేవలం పఠితవాన్ అని గుర్తు పెట్టుకుంటే చాలు. అలాగే సా ఉందనుకోండి, సా పఠితవతి, త్వం పఠితవతి, అహం పఠితవతి. ఓకే. తే వచ్చిందనుకోండి, తే పఠితవంతః, యూయం పఠితవంతః, వయం పఠితవంతః. అన్నిటికీ కలిపి ఒకటే గుర్తుపెట్టుకుంటే చాలు. అలాగే తాహ పఠితవత్యః, యూయం పఠితవత్యః. ఓకే. యూయం పఠితవత్యః, వయం పఠితవత్యః. సో బేసిక్ గా చెప్పదలుచుకుంది ఏంటి, ఈ తవతు అనేటటువంటి కృత్ ప్రత్యయాలు అనేవి ధాతువుల మీదకి వస్తాయి. దాని ద్వారా అవి ఏర్పరిచేవి నామవాచక పదాలు ఏర్పడతాయి. అందువల్ల లింగ భేదాలు ఉంటాయి, పురుష భేదము ఉండదు. దానిలో మొదటిది మనం చదువుకుంటున్నది తవతు అనే ప్రత్యయము. అది ధాతువు మీదకి చేరడం వల్ల భూతకాలాన్ని నిర్దేశించేటటువంటి రూపం ఏర్పడుతుంది, ప్రత్యయ రూపము ఏర్పడుతుంది. ఓకే. భూతకాలాన్ని నిర్దేశించేటువంటి ప్రత్యయ రూపం ఏర్పడుతుంది మూడు లింగాల్లోనూ. మనకు పుంలింగ స్త్రీలింగాలే చెప్పారు కాబట్టి అంతవరకే మనము చెప్పుకుంటాము. ఓకేనా. సో వీటిలో పురుష భేదం లేదు, లింగ భేదం మాత్రమే ఉంది కాబట్టి ఉత్తమ పురుషైనా, మధ్యమ పురుషైనా, ప్రథమ పురుషైనా కూడా వచనాన్ని బట్టి దానికి సంబంధించినటువంటి పుంలింగ రూపము ఒకటే వస్తుంది, స్త్రీలింగ రూపం కూడా ఒకటే వస్తుంది. అంటే ఆ పుంలింగాలు అయితే అన్నిటికీ ఒకటే రూపం వస్తుంది. ఇది బేసిక్ గా మీకు చెప్పినటువంటిది. ఒక్కసారి స్లైడ్ చూడండి. తవతు అంటే మనం చెప్పా కదా, తా మామూలుగా ఎలా రాయాలో మీకు ఇదివరకు చూపించా నేను. సో భక్తహాలో తా ఎలా రాస్తామో అలా రాయాలి ఇక్కడ. రైట్. ఇది కృత్ ప్రత్యయ. ఇది కృత్ అనేటువంటి ప్రత్యయము. దీంట్లో పురుష భేద నాస్తి, ఏ పురుషతోటి సంబంధం లేదు. లింగ భేద అస్తి, పుంలింగ స్త్రీలింగ నపుంసక లింగ భేదాలు ఉన్నాయి. ఇది ఎక్కడ వాడతారు, భూతకాల అర్థ అంటే భూతకాలంలో ప్రయోగిస్తారు. భూతకాల అర్థాన్ని చెప్పేందుకు ఉపయోగిస్తారు. పుంలింగంలో పఠితవాన్, పఠితవంతః. పఠితవాన్ అనేది ఏకవచనము, పఠితవంతః బహువచనం. ఇది పఠితవాన్ దేనికి రీప్లేస్మెంట్, అపఠత్, అపఠః, అపఠం. పుంలింగంలో దానికి మూడిటికి కలిపి పఠితవాన్ రాస్తే చాలు. అలాగే వాటి బహువచన రూపాలన్నిటికీ కలిపి పఠితవంతః రాస్తే చాలు పుంలింగంలో. సిమిలర్లీ స్త్రీలింగంలో పఠితవతి, అపఠత్, అపఠః, అపఠం. మూడిటికి కలిపి స్త్రీలింగం అయితే పఠితవతి ఏకవచనంలోను, పఠితవత్యః బహువచనంలోను రాయొచ్చు. నపుంసక లింగం కేవలం అపఠత్కే మామూలుగా రాశాను నేను, పఠితవతి. ఎందుకంటే మనకు నపుంసక లింగ రూపాలు ఉండడం తక్కువ కదా, ఒక మిత్రంకి మాత్రమే వస్తుంది కాబట్టి ఇక్కడ చెప్పలేదు, జస్ట్ నేను రూపం ఒకటే చెప్పి వదిలేశాను అందుకని. సో ఇది మనం ఇప్పటి వరకు చెప్పుకున్నది. మీకు వాళ్ళు ఇచ్చింది కూడా దీంట్లో చిన్న ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలంటే మీ పుస్తకంలో కూడా ఇచ్చారు. క్రీడితవాన్ దాన్ని తీసుకుని ఇచ్చారు. సహ అక్రీడత్ అని ఇప్పుడు నేను చెప్పింది. సహ అక్రీడత్ అన్న, సహ క్రీడితవాన్ అన్న ఒకటే. అలాగే త్వం అక్రీడః అన్న, త్వం క్రీడితవాన్ అన్న ఒకటే. అలాగే అహం అక్రీడం అన్న, అహం క్రీడితవాన్ అన్నా కూడా ఒకటే. దాన్నే వాళ్ళు ఇచ్చారు అక్కడ. మొత్తం చెప్పిందంతా కూడా అలాగే చెప్పారు. సో సహ విద్యాలయం అగచ్చత్ అనొచ్చు, గతవాన్ అనొచ్చు.
అలాగే పాఠం అపఠత్ అనొచ్చు, పఠితవతి అనొచ్చు. ఇలాగా దీని గురించి చెప్పారనమాట వాళ్ళు. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తారంటే వాక్యాలు స్త్రీలింగ పుంలింగాల్లో ఏక బహువచనాల్లో వాక్యాలు ఇస్తారు. మనం ఒక్కొక్కటి చదువుకుందాము. ఓకేనా? మరి ఇది ఎప్పుడు ఎట్లా రాయాలండి, ఎట్లా అడుగుతారు వాళ్ళు అడుగుతారు. మీకు 10 లెసన్స్ అయ్యాక యాక్చువల్ గా దాని డిఫరెన్సియేషన్ ఎలా అడుగుతారు అనేది తెలుస్తుంది. అప్పుడు చెప్తాను ఎట్లా చేయాలని. ప్రస్తుతం అయితే వాక్యాలు చూద్దాం. చూడండి. సహ పాఠం పఠితవాన్. అతడు పాఠమును చదివాడు. ఓకే. అపఠత్ అన్న పఠితవాన్ అన్న ఒకటే. సో ఏష ఉత్తరం దత్తవాన్. దదాతికి దత్తవాన్ దత్తవతి వస్తుంది. మీకు మొట్టమొదట క్లాసుల్లో ఒక కరపత్రం లాంటిది ఒకటి పంపించాను. క్రియాపద కోష్టకమో ఏదో అలాంటిది ఒక పేరున్న ఒక డాక్యుమెంట్ ఉంటుంది. దానిలో అన్ని లిస్ట్ అవుట్ చేసి ఉంటాయి. ఇవి చూసుకోవచ్చు మీరు. ఓకే. సో ఉత్తరం దత్తవాన్. అతడు సమాధానము ఇచ్చాడు. దత్తవాన్ అనేది దదాతికి దత్తవాన్ అనే రూపం వస్తుంది. దత్తవతి స్త్రీలింగంలో వస్తుంది. గజహ సింహం దృష్టవాన్. ఇది గుర్తుపెట్టుకోవాలి. పశ్యతి ఉందనుకోండి, అపశ్యత్ రాస్తామా మనం? అపశ్యత్ రాస్తాం. కానీ దానికి ధాతు రూపము దృశ్ అనే ధాతువు. కాబట్టి ఇక్కడ దృష్టవాన్ అని వస్తుంది. దృష్టవాన్, దృష్టవతి స్త్రీలింగం వస్తుంది. అంటే చూశాడు అని అనమాట. చూశాడు దృష్టవాన్ అంటే. ఇక్కడ గజహ సింహం అంటే ఏనుగు కాబట్టి మనం తెలుగు భాషలో చెప్పేటప్పుడు చూశాడు అనం కదా, చూసింది అన్నారు. అందుకని వాళ్ళు. పితృభ్య ప్రశ్నం పృష్టవాన్. పృష్టవాన్ అనేది దేనికి వచ్చింది? అపృచ్ఛత్ ఉంది. మీరు రాసుకుంటే రాసుకోవచ్చు. పఠితవాన్ అంటే అపఠత్ కి పఠితవాన్ వస్తుంది. అపఠత్ రీప్లేస్మెంట్ అపఠత్ కి పఠితవాన్. అదదాత్ అని వస్తుంది. అది మీకు ఇంకా రాలేదు, అది చెప్పలేదు. దదాతికి అదదాత్ కి దత్తవాన్ వస్తున్నారు. దదాతికి దత్తవాన్ సవత రూపం అని రాసుకోవచ్చు. దదాతికి దత్తవాన్ సవత రూపం. పశ్యతికి దృష్టి. ఎందుకంటే వాళ్ళు మీకు అలాగే అడుగుతారు. పశ్యతికి తవత రూపం ఏంటో రాయమని చెప్తారు. సో దృష్టవాన్ రావాలి. దృష్టవాన్, దృష్టవతి. పృష్టవాన్ అంటే పితృభ్య చిన్న అన్న ప్రశ్నను అడిగాడు. అపృచ్ఛత్ ఏదైతే ఉందో దానికి పృష్టవాన్. పృచ్ఛతికి అంటే పృచ్ఛ అనే ధాతువుకి పృష్టవాన్ అని వస్తుంది. ఓకే. పృష్టవాన్, పృష్టవాన్, పృష్టవతి. బాలః ఫలం ఖాదితవాన్. ఖాదతికి ఖాదితవాన్, ఖాదితవతి అనేవి వస్తాయి. పాస్ట్ టెన్స్ అర్థం ఇచ్చేలాగా భూతకాల అర్థంలో. సహ అద్య విలంబేన ఉత్థితవాన్. ఉత్తిష్టతికి ఉత్థితవాన్, ఉత్థితవతి అని వస్తాయి రూపాలు. ఉత్తిష్టతికి తవత రూపాలు భూతకాల అర్థంలో. ఉత్థితవాన్, ఉత్థితవతి. అతడు ఈ రోజు ఆలస్యముగా లేచాడు అని అర్థం. నారాయణ సాహాయ్యం కృతవాన్. కరోతికి కృతవాన్, కృతవతి అని వస్తాయి. కరోతికి కృతవాన్, కృతవతి. నారాయణుడు సహాయమును చేశాడు. ఓకే. గురుహు ధర్మం బోధితవాన్. బోధయతి దానికి బోధితవాన్, బోధితవతి అని వస్తుంది. బోధయతికి బోధిత రాసుకుంటే రాసుకోండి, అక్కడ రాసుకుంటూ ఉండండి. బోధితవాన్, బోధితవతి. అహం మిత్రైః సహ క్రీడితవాన్. క్రీడతికి క్రీడితవాన్, క్రీడితవతి. నేను స్నేహితులతో కలిసి ఆడుకున్నాను. అహం వచ్చింది ఇక్కడ, అయినా క్రీడితవానే వచ్చింది. ఎందుకు? పురుష భేదం లేదు కాబట్టి. అలాగే సర్పః బిలం ప్రవిష్టవాన్. ప్రవిశతి అనే వెర్బ్ వచ్చింది కదా మీకు, ప్రవిశతి. ఓకే. దానికి పాము బిలమును అంటే ఏంటి? పాము పుట్టను, దాన్ని ప్రవేశించినది. ప్రవిష్టవాన్. సర్ప పుంలింగం కాబట్టి ప్రవిష్టవాన్, ప్రవిష్టవతి స్త్రీలింగంలో అది వస్తుంది. ఇక్కడ వరకు ఏకవచనాలు వచ్చాయి పుంలింగానికి సంబంధించి. ఎన్ని వాక్యాలు? 10 వాక్యాలు. రైట్. ఇప్పుడు పుంలింగంలో బహువచనాలు వస్తున్నాయి చూడండి. భక్తాహ దేవం నతవంతః. ఇది రాసుకోవాలి మీరు. నతవంతః అంటే నతవాన్, నతవంతః. నతవాన్, నతవతి. నతవానికి బహువచనం నతవంతః. నతవతికి బహువచనం నతవత్యః. దీనికి ధాతు క్రియాపదం ఏంటి? మామూలు నమతి.
నమతికి నమితవాన్ అని రాదు, నతవాన్ అని వస్తుంది. నమతికి నతవాన్, నతవంతః పుంలింగంలో వస్తాయి ఏక బహువచనాలు. నతవతి నతవత్య స్త్రీలింగంలో వస్తాయి ఏక బహువచనాలు. అలాగే బాలకాహ క్రీడాంగణం ప్రతి ధావితవంతః, బాలకులు క్రీడాంగణం వైపుకు పరిగెత్తారు. ధావతికి ధావితవాన్ ధావితవంతః పుంలింగంలో, స్త్రీలింగంలో ధావితవతి ధావితవత్యః అని వస్తాయి. ఓకే. గ్రామీణాః కథాం శృతవంతః, గ్రామీణులు కథను విన్నారు. ఓకే. శృణోతికి శృతవాన్ శృతవంతః అని వస్తుందండి. శృణోతికి శృతవాన్ శృతవతి పుంలింగ స్త్రీలింగాలు. శృతవాన్కి బహువచనం శృతవంతః, శృతవతికి బహువచనం శృతవత్యః. ఆరక్షకాः చోరం గృహీతవంతః, గృహ్ణాతికి గృహీతవాన్ గృహీతవతి అని వస్తాయి. గృహీతవాన్ కి బహువచనం గృహీతవంతః, గృహీతవతికి బహువచనం గృహీతవత్యః. ఓకే. పోలీసులు దొంగను పట్టుకున్నారు అని అర్థం అన్నమాట. చోరాహ ధనం చోరితవంతః, చోరయతి దానికి చోరితవాన్ చోరితవంతః పుంలింగంలో, చోరితవతి చోరితవత్య స్త్రీలింగంలో. దేనికి? చోరయతి అనే దానికి. దొంగలు ధనమును దొంగిలించారు అని అర్థం. ఓకే. ఇక్కడ వరకు పుంలింగంలో ఏక బహువచనాల వాక్యాలు చెప్పారు. స్త్రీలింగంలో ఏక బహువచన వాక్యాలు చెప్తున్నారు చూడండి. బాలికా గృహం గతవతి. గచ్చతికి గతవాన్ గతవతి అని వస్తాయి. గచ్చతికి గతవాన్ గతవతి అనే రూపాలు వస్తాయి. సో గతవాన్ కి గతవంతః గతవత్యః వస్తాయి మళ్ళీ అవి చూస్తే. బాలిక ఇంటికి వెళ్ళినది. ఓకే. అధ్యాపిక వ్యాకరణం బోధితవతి. ఇందాక బోధితవాన్ అనే రూపం వచ్చింది, ఇప్పుడు బోధితవతి వచ్చింది. అధ్యాపిక అధ్యాపకురాలు వ్యాకరణమును బోధించినది. సో బోధయతికి బోధితవాన్ బోధితవతి అనే రూపాలు వస్తాయి. హరిణి తృణం ఖాదితవతి. హరిణి అంటే జింక. జింక గడ్డిని తిన్నది. ఖాదితవాన్ అని ఇందాక వచ్చింది, ఇప్పుడు ఖాదితవతి. దేనికి? ఖాదతికి వస్తాయి ఆ రెండు రూపాలు. ఓకే. అలాగే జనని బాలం తాడితవతి. తల్లి పిల్లని బాలుని కొట్టింది. తాడయతికి తాడితవాన్ తాడితవతి. ఒకటే మీకు కన్ఫ్యూజన్ అంటే చిన్న ఇది వచ్చేది ఏంటంటే చోరయతి గణయతి క్షాళయతి తాడయతి, ఇంకోటి ఏంటో వచ్చిందో ఇందాక ఇక్కడ బోధయతి. వీటన్నిటిలో మామూలుగా యా ఉంటుంది, ఇక్కడ యా కనపడదు. బోధితవాన్ బోధితవతి, చోరితవాన్ చోరితవతి, గణితవాన్ గణితవతి, తాడితవాన్ తాడితవతి, క్షాళితవాన్ క్షాళితవతి, ఇలాంటి రూపాలు వస్తాయి. రైట్. అది గుర్తుపెట్టుకోండి చాలు. నెక్స్ట్ పాలయతి, దానికి కూడా పాలితవాన్ పాలితవతి. గృహిణీ ధేనుం పాలితవతి. ఇల్లాలు ఆవును పోషించింది పెంచింది, ఏదైనా కావచ్చు, పాలన చేసింది, ఏదైనా కావచ్చు. పాలితవతి పాలయతికి పాలితవాన్ పాలితవతి అని వస్తాయండి. సారీ. సా సత్యం ఉక్తవతి, ఆమె నిజమును చెప్పినది. ఉక్తవతి వదతి ఉక్తవతి ఉక్తవాన్ అని వస్తుంది. వదతికి ఉక్తవాన్ ఉక్తవతి అనేది వస్తాయి. ఓకే. నెక్స్ట్ తరుణి కథాం లిఖితవతి. తరుణి అంటే యువతి కథను వ్రాసినది. లిఖతికి లిఖితవాన్ లిఖితవతి అని వస్తాయి. లిఖితవాన్ లిఖితవతి. ఇక్కడ ఇంతవరకు వాక్యాలు మీకు స్త్రీలింగంలో ఏకవచనంలో వచ్చాయి. తర్వాత బహువచనంలో వస్తున్నాయి చూడండి. మహిళా నాటకం కృతవత్యః. మహిళ యాక్చువల్ గా కృతవత్య కాదు, దృష్టవత్య అని ఉండాలి. ఎవరెవరికి పడకపోతే రాసుకోండి. దృష్టవత్య అది. మహిళా నాటకం దృష్టవత్య అని రాసుకోవాలి. అలాగే పడింది మేడం, దృష్టవత్యయ అనే ఉంది. నా పుస్తకంలో కృతవత్య పడింది, అర్థం ఉండదు దానికి. దృష్టవత్య అంటే మహిళలు నాటకమును చూశారు. పశ్యతికి దృష్టవాన్ దృష్టవతి అని వస్తాయి.
చెప్పాను కదా ఇందాక, పశ్యతికి దృష్టవాన్ దృష్టవతి అనే వస్తాయి. దృష్టవాన్ పుంలింగం, దానికి బహువచనం దృష్టవంతః. దృష్టవతి స్త్రీలింగం, దానికి బహువచనం దృష్టవత్యః. ఎయిత్ చెప్పలేదు మేడం. ఆ ఏంటండి? ఎయిత్ ఎయిత్ సెంటెన్స్. నాకు అదే ఉందండి 8th సెంటెన్స్. ఏషా పత్రం ప్రేషతవతి నా దాంట్లో అది చెప్పలేదు. పడలేదు అసలు. లేదు, నా దాంట్లో అది మిస్ అయిపోయింది కంప్లీట్ గా. నా దాంట్లో కూడా మా లేదు. మా ఏషా దాంట్లో ఉంది పత్రం మహోదయ. ప్రేషితవతి అని ఏషా ఉంది మేడం. పత్రం పోన్లేండి చెప్తా. ప్రేషితవతి. ఏషా పత్రం ప్రేషితవతి, ఈమె ఉత్తరమును పంపించినది. ప్రేషయతికి ప్రేషితవాన్ ప్రేషితవతి అని వస్తుంది. ఏషా పత్రం ప్రేషితవతి. ఓకే, ప్రేషితవాన్ ప్రేషితవతి అనే వస్తాయి. దేనికి? ప్రేషయతి అనే దానికి వస్తాయి. ఓకే, ఇప్పుడు దృష్టవత్య చెప్పుకున్నాం కదా. ఈ ఎలా వచ్చాయి ఈ రూపాలు? భవతి ఈకారాంతం గౌరీ శబ్దం లాగా వస్తాయి, నదీ శబ్దం లాగా. కాబట్టి నద్య లాగా, గౌర్య లాగా, కృతవత్య, దృష్టవత్య ఇలాంటి రూపాలు వస్తున్నాయి. రైట్. సో మహోదయ ఇదొక్కసారి చెప్పరా, దృష్టవచ్చ ఒకసారి చెప్పరా? పశ్యతి దానికి అనే ఏమో దానికి వస్తున్నా. పశ్యతి పశ్యతి అనే దానికి, పశ్యతి అనే దానికి దృష్టవాన్ పుంలింగంలో వస్తుంది, దృష్టవతి స్త్రీలింగంలో వస్తుంది. దృష్టవాన్ పుంలింగ రూపానికి బహువచనము దృష్టవంతః అని వస్తుంది. దృష్టవతి అనే స్త్రీలింగ రూపానికి బహువచనం దృష్టవత్య అని వస్తుంది. ఓకే, నెక్స్ట్ మయూర్య నాటకం కృతవత్య. ఇక్కడ నాట్యం, అది మయూర్య అంటే మయూరి అని మయూరి అని ఉంటుంది చూసారు. మయూరహ అంటే పుంలింగం, మగనెమలి. మయూరి అంటే స్త్రీలింగం, ఆడనెమలి. దానిలో బహువచనం మయూర్య. మయూరికి బహువచనం మయూర్య, ఆడనెమళ్ళు అని అర్థం. ఓకే, నెమళ్ళు నాట్యం, నాట్యమును కృతవత్య చేసినవి. సో కరోతికి కృతవాన్ కృతవతి వస్తాయి. దాంట్లో స్త్రీలింగ రూపమైన కృతవతికి బహువచనం కృతవత్య. నెక్స్ట్ పాచికాహ శాకాని కర్తితవత్య. పాచక అంటే వంటవాడు, పాచిక అంటే వంటగత్తె. ఓకే, రైట్. దాంట్లో పాచిక అనే దానికి బహువచన రూపం పాచికాహ అంటే వంటవాళ్ళు, ఆడవాళ్ళు. శాకాని అంటే కూరలను. కర్తితవత్య, కర్తితవాన్ కర్తయతి అనే వెర్బుకి, కర్తితవాన్ కర్తితవతి అనే రూపాలు వస్తాయి. ఓకే, సో కర్తితవతికి బహువచనము కర్తితవత్య అని వస్తుంది. నెక్స్ట్ తరుణ్య దేవం పూజితవత్య. యువతులు తరుణ్య, తరుణి అంటే యువతి, దానికి బహువచనం తరుణ్య. తరుణి, తరుణ్యౌ, తరుణ్య. ఓకే, యువతులు దేవుని పూజితవత్య పూజించారు. పూజయతి అనే వెర్బ్కి పూజితవాన్ పూజితవతి అని వస్తాయి. ఓకే, దానిలో బహువచనం పూజితవత్య. తర్వాత నార్య వస్త్రం క్షాళితవత్య. నారీ అనేది స్త్రీలింగము, ఏకవచనము. గౌరీలాగా, నదీలాగా. నార్య దానిలో బహువచనం అంటే స్త్రీలు వస్త్రమును. క్షాళితవత్య, క్షాళయతికి క్షాళితవాన్ క్షాళితవతి అని వస్తుంది. దానిలో బహువచనం క్షాళితవత్య స్త్రీలింగంలో. స్త్రీలు బట్టలను సో అదైంది. నెక్స్ట్ కాహఫలం నీతవత్య. ఎవరు అంటే స్త్రీలు పండును తీసుకొచ్చారు ఆర్ తీసుకెళ్లారు. నీతవత్య. నయతికి నీతవాన్ నీతవతి అని వస్తుంది. నయతికి వెర్బ్కి నీతవాన్ నీతవతి అని వస్తుంది. దాంట్లో బహువచనము నీతవత్య అని వస్తుంది. రైట్, నీతవాన్ నీతవతి నీతవత్య. నెక్స్ట్ తాహ పాత్రం గృహీతవత్య. వారు అంటే ఆ స్త్రీలు పాత్రను తీసుకున్నారు, వారు గిన్నెను తీసుకున్నారు. గృహీతవంత అని పమిన వచ్చింది, ఇప్పుడు గృహీతవత్య వచ్చింది. అంటే గృహ్ణాతికి గృహీతవాన్ గృహీతవతి అనేవి వస్తాయి పుంలింగ స్త్రీలింగాల్లో. దానికి బహువచనము గృహీతవత్య.
ఇలాగే రకరకాల క్రియాపదాలకి వస్తాయి మీకు. యాక్చువల్ గా నేను చూపిస్తాను ఉండండి. క్షమస్వ మహోదయ, ఉమ్, ఫస్ట్ ది థర్డ్ ది చెప్పరా ఒక్కసారి. సహ ఫస్ట్ పాఠం పఠితవాన్ అంటే అక్కడ పఠతి అంతే కదా? అంతే, పఠతికి పఠితవాన్ పఠితవతి అని వస్తాయి. లాస్ట్ అంటే థర్డ్ థర్డ్ వన్ మహోదయ. గజః సింహం దృష్టవాన్. దృష్టవాన్. ఇందాక దృష్టవతికి చెప్పా కదండి, దృష్టవత్యాకి చెప్పా కదా. సేమ్ పశ్యతి పశ్యతి. అస్తు ఓకే. మహోదయ, ధన్యవాదాలు. అదేంటి మేడం? తాహ పాత్రం గృహీతవత్యః అది ఏంటి మేడం? అది గృహీతవత్య పైన గృహీతవంత అని ఉంది చూడండి. గృహ్ణాతికి గృహీతవాన్ గృహీతవతి అని వస్తాయి. గృహ్ణానండి. అది గృహ్ణాతి ఉంది కదా, గృహ్ణాతి అనే వెర్బ్ ఉంది కదా. అది రాలేదా? ఇంకా వచ్చిన మీకు రాలేదా? రాలేదు, ఓకే. గృహ్ణాతి అంటే గ్రహించటం అంటామే మనం. ఆ, ఆ, ఆ దాంట్లో గృహ్ణాతి. గృహ్ణాతి అనే వెర్బ్ ఉంది. హా కింద నా ఒత్తు, హాలో నా రాయాలి. దీర్ఘం తి, ఆ, గృహ్ణాతి. దానికి ఓకే. గృహీతవాన్ గృహీతవతి అనే వెర్బ్స్ వస్తాయి, అదే రూపాలు వస్తాయి. ఇవన్నీ గృ- కరపత్రంలో ఉన్నాయి మేడం, అవన్నీ ఉన్నాయి. శిబిరంలో కరపత్రంలో ఉన్నాయి ఇవన్నీ. శిబిరానికి అటెండ్ అవని వాళ్ళకి తెలియదు కదా. అయ్యాను కానీ మేడం చూడలేదు నేను. అది ఇప్పుడు ఇది కొత్తగా అనిపించింది. మేడం ఇవన్నీ మామూలుగా ఈ వెర్బులన్నీ మామూలుగా వీటికి ఇచ్చేయచ్చండి. పూజయతి ఇవన్నీ కూడా మామూలు మనం పూజయతి పూజయత అలాగా మనం 3 ఫామ్ చేసుకోవచ్చు. వస్తున్నా, చెప్తాను ఉండండి ఒక్క నిమిషం. ఆ, మీకు ఒక కరపత్రం అని పంపించాను ఇది వరకు, ఒక పీడిఎఫ్. ఓకే, దాంట్లో ఇగో ఇలాంటిది ఒక ఏమంటారు, ఇలాంటిది ఒక పేజ్ వస్తుంది, మధ్యలో ఎక్కడో ఈ పేజ్ వస్తుంది అనమాట. దాంట్లో మీరు ఇక్కడ వెర్బ్ ఇస్తున్నారు వాళ్ళు. వెర్బ్ కి ఎట్లా ఇచ్చారంటే అర్థం ఏమిటి, వెర్బ్ కి అర్థం ఏమిటి, నెక్స్ట్ వర్తమాన కాలము భవిష్యత్ కాలము ఆజ్ఞా ప్రేరణ వరకు ఇచ్చి, భూతకాలం ఇది శిబిరంకి కాబట్టి మీకు అపఠత్ అఖాదత్ ఇలాంటి రూపాలు కనపడవు. శిబిరం వాళ్ళకి అవి చెప్పరు, ఎందుకంటే పురుషుల గురించి చెప్పరు కాబట్టి. అక్కడ త్వం అనే మధ్యమ పురుష గురించి అసలు మాట్లాడరు. కేవలం భవాన్ భవతితోనే మాట్లాడతారు. అందుకని కేవలం ఇగో తవతు ప్రత్యయాలు ఇవి. భూతకాల పుంలింగం అని ఇచ్చారు సరా, ఇది తవతు ప్రత్యయము, ఇది స్త్రీలింగ తవతు ప్రత్యయం అనమాట. ఇంకా ఈ చివరి రెండు మీకు రాలేదు ఇంకా. సో పఠితవాన్ పఠితవంత అనేది ఏవా బావా అంటే ఏకవచనం బహువచనం, పఠితవతి పఠితవత్య. మిగతావన్నీ కేవలం ఏకవచనంలో ఇచ్చారు. ఇక్కడ ఉన్నాయి కొన్ని, చూసుకోండి. మీకు ఎక్సర్సైజ్ చేయగా కొన్ని వచ్చేస్తాయి, సరిపోతుంది. రైట్, ఇదిగో క్రియాపద కోష్టకం అని అన్ని చెప్పారనమాట ఇక్కడ కొన్ని. రైట్, ఇది ఒకసారి చూసుకోండి, ఉన్నాయి మీ దగ్గర. ఇప్పుడు ఇందాక మీరు ఎవరో ఏదో అడుగుతున్నారు, ఏమిటి పూజయతి ఏంటి? అంటే మామూలుగా అది వెర్బ్ మనం పూజయతి పూజయత పూజయత పూజయంతి అలా 3 ఫామ్ చేసుకోవచ్చు కదండి. అది మెయిన్ ఫామ్ అయినా వెర్బ్ అది కిందే అది వస్తుంది కదండి. వేరు. పూజయతి పూజయత పూజయంతి అది వేరు. తవతు ప్రత్యయానికి ఆ అదే పురుషులు అలా రాయకూడదు. అదేలేండి. దానికి తవతు మామూలుగా మనం ఆ తవతు ప్రత్యయానికి ఎట్లా అదే వస్తాయంటే, మీకు తవతు ప్రత్యయానికి ఎట్లా వస్తాయంటే రూపాలు ఇంక మీకు చెప్పరా బేబీ, కేవలం ఏకబహువచనాలే చెప్తారు. శబ్ద రూపాలు వస్తాయి, విభక్తులు వస్తాయి. వీటికి ఆ క్రియ అవి రావు. ఎందుకంటే స్త్రీలింగం పుంలింగం అని అంటున్నాం కదా. ఎప్పుడైతే స్త్రీలింగం పుంలింగం అన్నామో ఏమవుతాయి, సుబంతాలు అవుతాయి, అంటే సుప్రత్యయాలు అవుతాయి. సుప్రత్యయాలు అంటే ఏం చెప్పాను ఇందాక, శబ్ద రూపాలు వస్తాయి, విభక్తులు వస్తాయి. ఇప్పుడు గౌరీ నది ఉంది, నది నద్యౌ నద్య నదీం నదీ నద్యౌ నదీహి నద్యా నదీభ్యాం నదీభిః వరకు చదివారు కదా.
పఠితవతిగా వస్తాయి, అలా రూపాలు వస్తాయి. పఠితవతి, పఠితవత్యౌ, పఠితవత్య, పఠితవతీం, పఠితవత్యౌ, పఠితవతీ, పఠితవత్యా, అట్లా అవి. కానీ ఎక్కడ మీరు వాడేట్టుగా ఎక్కడ చెప్పరు. అలా రూపాలు వస్తాయి కానీ క్రియాపద రూపాలు రాయరు దీన్ని. క్రియాపదం ప్లేస్ లో దాన్ని, అంటే క్రియాపదము అంటే మీకు చెప్పిన ఆ టేబుల్స్ నే క్రియాపదాలు అంటారండి. ఏ పురుష అవ్వచ్చు, ఏ వచనం అవ్వచ్చు. క్రియాపదం అంటే అదొక్కటే. బట్ దానిలో పురుషుల ప్రకారంగా మనము డిఫరెంట్ ఫార్మ్స్ గుర్తు పెట్టుకోవాలి. ఇవి ప్రత్యయ రూపాలు, రెండవ వే అన్నమాట చెప్పటం. భూతకాలాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి అనదర్ వే అన్నమాట. ఇది ప్రత్యయ రూపం, తవతు ప్రత్యయ రూపము. దీనికి తవతు ప్రత్యయంలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే లింగ భేదం ఉంటుంది కానీ పురుష భేదం ఉండదు. ఎప్పుడైతే లింగ భేదం అన్నామో వాటికి ఆ క్రియాపదాలు రావు. క్రియాపదాలు రాకుండా వీటికి వేరే రూపాలు వస్తాయి. అవన్నీ మీకు చెప్పలేదు, కేవలం ఏకవచనం, బహువచనం, ప్రథమా విభక్తి మాత్రమే చెప్తారు మీకు. రైట్? సో ఇంక వేరే రాయడానికి ఆలోచించకండి మీరు. ఓకేనా? సో ఇవి తవతు ప్రత్యయ రూపాలు స్త్రీలింగ పుంలింగాలలో భూతకాల అర్థంలో ఉపయోగించేటటువంటివి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్సర్సైజ్ మీరు చూసుకుని రండి. నెక్స్ట్ క్లాస్ లో ఎక్సర్సైజ్ చేద్దాం. మిగతా ఏమంటారు చతుర్థి విభక్తి ఉన్నాయి, అవి చెప్పుకుందాం. ఓకేనా? ఇంతవరకు బానే ఉందా? ఫస్ట్ క్లాస్ లోనే చెప్పింది చెప్పినట్టుగా బుర్రలోకి వెళ్ళిపోయి అర్థమైపోయి మీరు ఆన్సర్ చేసేసి ఇంత సినిమా జరగదు, అది అందరికీ తెలుసు కదా. సో జస్ట్ వినాలి, అర్థం చేసుకోవాలి. భూతకాలంలో చెప్పారు అని మళ్ళీ వినాలి, అవసరమైతే చదవాలి, పుస్తకము ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే వస్తాయి, లేకపోతే రావు. రైట్? మీరు అందరికీ మీకు వచ్చేంత వరకు, బాగా వచ్చేంత వరకు నేను ఆగుతూ కూర్చున్నా అనుకోండి, ఈ సంవత్సరం కాదు, 4 ఏళ్ళకు కూడా సిలబస్ కాదు. రైట్? సో చతుర్థి విభక్తి రూపాలు ఇవాళ మనము చెప్పుకుంటాం. చతుర్థి విభక్తి అంటే ఏమిటి అసలు? కొరకున్ కై అనేది చతుర్థి విభక్తి అని మనం తెలుగులో చెప్పుకుంటాం. రైట్? సింపుల్ గా కొరకున్ కై అంటే అయిపోయింది. నీ కొరకు, నా కొరకు, వాడికై, వీడికై, అయిపోయింది అక్కడతో చెప్పటం. సంస్కృతంలో అంత ఈజీ కాదు చతుర్థి విభక్తి. ఇప్పటి వరకు మీకు ఏవో చిన్న చిన్న మన తృతీయ విభక్తికి వచ్చేసరికి ద్వితీయ విభక్తిలో ఏం చెప్పాము? కర్మపదం. కిమ్ అని క్వశ్చన్ వేస్తే వచ్చేది కర్మపదం, దానికి ద్వితీయ ఉంటుంది. అధివసతి, అధితిష్టతి దగ్గర ద్వితీయ, అభిత, పరిత, ఉభయత, విన, వీటి దీంట్లో అని చెప్పాం. రైట్? అలాగే గచ్చతి వాడినప్పుడు దానికి రాశాం. ఇప్పుడు మొత్తం విభక్తులు అన్నిట్లోకి చతుర్థి విభక్తికే రూల్స్ ఎక్కువ, అన్నిటికంటే దాదాపు 7-8 రూల్స్ దాకా ఉన్నాయి. అవి కూడా కొన్ని. ఓకే, ఏం చెప్తున్నారు మెయిన్ గా గుర్తు, ఇది ఎప్పటికీ గుర్తుండాలండి. ఇవన్నీ ఈ విభక్తులు చెప్పిన రూల్స్ అన్ని మీరు వాక్య ప్రయోగం చేయాలంటే ఇవన్నీ గుర్తుండాల్సిందే. కాకపోతే మొట్టమొదటిలో అర్థం కావు, రాను రాను అలవాటు పడిపోతారు. చతుర్థి విభక్తికి ఫస్ట్ రూల్ ఏంటంటే ఎప్పుడైతే దదాతి, యచ్చతి అంటే రెండిటికి అర్థం ఏమిటి? గివ్స్ అని అర్థం, ఇవ్వటము కదా, ఇచ్చుట, ఇస్తున్నది ఆర్ ఇస్తున్నాడు. ఎప్పుడైతే ఈ 2 క్రియాపదాలు వాడామో, మనం ఇస్తున్నాము అంటే ఎవరికో ఇస్తున్నాం కదా మనము. ఇప్పుడు నేను పుస్తకము ఇస్తున్నాను అంటే ఎవరికో ఇస్తున్నాం కదా. పిల్లాడికి ఇస్తున్నానా, టీచర్కి ఇస్తున్నానా, పక్కింటి వాళ్ళకి ఇస్తున్నానా, ఎవరికో ఒకరికి ఇస్తాం కదా. ఆ రిసీవింగ్ ఎండ్ లో అంటే తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి చతుర్థి రావాలి అనేది నియమము. అంటే అర్థం ఏంటి? నేను అతనికి పుస్తకం ఇస్తున్నాను అనేది మనం తెలుగులో చెప్పే మాట. కానీ యాక్చువల్ ఇదేంటి? నేను అతని కొరకు పుస్తకమును ఇస్తున్నాను. కోసం అంటామే మనం, కోసం, కొరకు, అది యాక్చువల్ పద్ధతి అన్నమాట. సో నేను ఇస్తున్నాను, ఓకే, ప్రాబ్లం లేదు. ఎవరికి ఇస్తున్నాను? అతనికి. సో అతను అనేటటువంటి వెర్బ్ కాదు, అనే మాటకి, అనే శబ్దానికి చతుర్థి విభక్తి రావాలి అనేది మొట్టమొదటి నియమం. ఇది ఎప్పటికి, అది ఏ కాలంలో ఉన్నా సరే, పాస్ట్ టెన్స్ అవ్వచ్చు, ఫ్యూచర్ టెన్స్ అవ్వచ్చు, లేకపోతే ప్రెసెంట్ టెన్స్ అవ్వచ్చు, ఆజ్ఞా ప్రేరణ కావచ్చు. ఇప్పుడు తవతు ప్రత్యయ రూపాలు తెలుసుకున్నారు కదా మీరు, ఇవ్వచ్చు. ఏవైనా సరే ఈ ఇవ్వడం అనే ప్రక్రియ ఎప్పుడైతే ఉంటుందో, అక్కడ ఆ క్రియాపదం వస్తుందో, దానికి సంబంధించిన క్రియ వస్తుందో, అప్పుడు ఎవరైతే తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఆ పదానికి చతుర్థి విభక్తి రావాలి అనేది మొట్టమొదటి నియమం. దానికి ఎగ్జాంపుల్ గా మీకు ఏం చెప్పారంటే, వైద్య రుగ్ణాయ ఔషధం దదాతి అని ఇస్తారు. ఓకే, మీకు దాంట్లో చెప్పింది వినండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏదో వస్తుంది, దానికి అక్కడ చెప్తాను నేను. ఇప్పుడు వైద్య రుగ్ణాయ అంటే రామ
ఏంటంటారు మీకు ఎలా కృష్ణాయ పుస్తకం దదాతి, నేను ఇది చెప్తున్నా. దదాతి అంటున్నాను. ఎప్పుడైతే దదాతి రాసామో ఎవరిస్తున్నారు? రామః దదాతి, అంతవరకు బానే ఉంది. ఏమి ఇస్తున్నాడు అంటే కర్మపదం వస్తుంది. కిం దదాతి, పుస్తకం దదాతి, అది కూడా బాగుంది. ఇప్పుడు ఎవరికి ఇస్తున్నాడు? ఎవరికి? కృష్ణుడికి ఇస్తున్నాడు. ఇప్పుడు ఆ కృష్ణ అనే శబ్దానికి చతుర్థి రావాలి. సో కృష్ణాయ అని రావాలి అనేది రూల్. ఫస్ట్ రూల్ అది. మీరు రూపాలు మళ్ళీ చెప్తా. ఫస్ట్ రూల్ అదనమాట. దదాతి, యచ్చతి, గివ్స్, రెండిటికి అర్థం అదే. ఈ రెండు ఏ రకమైన కాలంలో వచ్చినా సరే వాటికి సంబంధించినటువంటి ఎవరికైతే ఇస్తున్నామో అంటే ఎవరు తీసుకుంటున్నారో ఆ శబ్దానికి చతుర్థి రావాలి మొట్టమొదటిది. రెండవది పర్పస్ ఆఫ్ ద యాక్షన్ అంటారు. క్రియ యొక్క ఉద్దేశ్యం ఏమిటి? ఆ క్రియ, ఒక క్రియ జరిగిందంటే దాని పర్పస్ ఏమిటి, దాని ఉద్దేశ్యం ఏమిటి అంటే ఇప్పుడు నేను నేను ఉత్తరం రాశాను. ఎవరికి రాశాను? తండ్రికి రాశాను, తల్లికి రాశాను, లేకపోతే నేను ఒక కథ రాశాను, పుస్తకానికి, మ్యాగజైన్కి రాశాను. ఇలా వస్తాయి కదా మీనింగ్స్. సో నేను రాయడం అనే ప్రక్రియ దేనికోసం జరిగింది? ఏ పర్పస్ తో జరిగింది? నేను ఒక కథ రాశాను పబ్లిష్ చేద్దామని. సో ఈ పబ్లిషింగ్ అంటే పత్రిక కోసం కథ రాశాను. పత్రిక కోసం అంటున్నాం కదా. అంటే ఈ రాయడం అనే ప్రక్రియకు ఉద్దేశం ఏంటి? పత్రికలో ప్రింట్ అవ్వడం. రైట్? లేదు నేను ఉత్తరం రాశాను. ఎవరికి? తండ్రికి ఉత్తరం రాశాను అంటే తండ్రిని చేరుకోవడం కోసం, తండ్రి కోసం ఉత్తరం రాశాను. రైట్? ఆర్ స్నేహితుడి కోసం ఉత్తరం రాశాను. సో ఈ పర్పస్ ఆఫ్ ద యాక్షన్ చెప్పడానికి దేనికైతే ఆ పర్పస్ ఉంటుందో దానికి చతుర్థి రావాలి అనేది రెండవ నియమము. రెండవ నియమం పర్పస్, అది రావాలి, చతుర్థి రావాలి అనేది. మూడవ నియమము ఏమిటి అంటే మీకు ఒకటి ఇంకోటిగా మార్పు చెందుతూ ఉంటుంది. ఏమండి ఇదేమన్నా మాయల మరాఠీ సినిమానా చిటికేయంగానే మారిపోయేందుకు? కాదండి. ఒక భావము, ఇది మనలో ఉన్న ఒక భావనో లేకపోతే ఒక ఏమంటారు ఒక వస్తువు గాని ఏదైనా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది వేరే దాంట్లోకి. సపోజ్ నడమంత్రపు సిరి అనే మాటలు మాట్లాడుతా వింటారు కదా మీరు. మ్యూట్ అవ్వట్లేదు ఎందుకు ఇవిడ? యా, ఇప్పుడు అంటే మ్యూట్ మహోదయ క్షమస్వ మహోదయ, సెకండ్ ఒక్కసారి చెప్పరా? సెకండ్ రూలు పర్పస్ ఆఫ్ ద యాక్షన్ అండి. పర్పస్, ఒక క్రియ జరిగితే ఆ క్రియ యొక్క ఉద్దేశ్యం ఏమిటో మీకు ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు అర్థమవుతాయి. ముందు ఓన్లీ కాన్సెప్ట్స్ చెప్తున్నాను నేను. మొట్టమొదటిది దదాతి, యచ్చతి అనే క్రియాపదాలు వచ్చినప్పుడు ఎవరికైతే ఇస్తున్నామో, ఎవరు తీసుకుంటున్నారో వారికి ఆ పదానికి చతుర్థి రావాలి, మొదటిది. రెండవది ఉద్దేశ్యము, క్రియ యొక్క ఉద్దేశ్యాన్ని తెలిపే పదానికి చతుర్థి రావాలి అనేది రెండవది. మూడవది ఒకటి ఇంకోటిగా మార్పు చెందుతూ ఉంటుంది. ఒక భావనో ఒక ఏమంటారు ఒక వస్తువో ఎట్లా మారుతుంది అంటే సపోజ్ వివాహో విద్యనాశాయ అంటారు చూసారు అనే మాట మీరు అందరు వినుంటారు కదా. అంటే ఏంటి? వివాహం జరిగితే చదువు కొండెక్కినట్టే అనేటటువంటి భావన. రైట్? సో ఈ వివాహం అనేది ఎట్లా రూపాంతరం చెందుతోంది? నాశనం, చదువు నాశనం అయిపోవడానికి. రైట్? చదువు యొక్క నాశనానికి కారణమవుతోంది. అలాగే ఐశ్వర్యం వచ్చిందనుకోండి, చాలా మందికి డబ్బు వచ్చిందనుకోండి, ఉన్నట్టుండి బాగా డబ్బు వస్తే, డబ్బు వచ్చినప్పుడు కొంతమందికి బాగా గర్వం వస్తుంది, అహంకారం వస్తుంది. సో ఈ డబ్బు అనేది ఎట్లా మారింది? వాళ్ళకు వచ్చిన డబ్బు అనేది దేనిలాగా మారింది? అహంకారం కింద మారింది. వాళ్ళలో అహంకారానికి కారణం అయిపోయింది. సో ఈ డబ్బు దేనికి మారింది? అహంకారము అనే దానికి మారింది అనమాట. సో ఇలా మార్పు చెందుతున్నప్పుడు దేని కింద అదైతే మారిందో ఆ పదానికి అంటే ఒకటి రెండో దానిగా రూపాంతరం చెందుతోంది. ఆ రూపాంతరం చెందినటువంటి పదానికి చతుర్థి రావాలి అనేది మూడవ నియమం. దీన్నే ఇంగ్లీష్ లో చిన్న పదాలతో వస్తాయి, తెలుగులో కూడా కొంచెం చెప్పచ్చు. ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ రూపాంతరము, ఇది గుర్తుపెట్టుకుంటే తెలుస్తుంది. మూడవది. నాలుగవది ఏమవుతుంది అంటే నెగటివ్ ఫీలింగ్స్. ఎవరి పట్లయితే మనకి నెగటివ్ ఫీలింగ్స్, ఫర్ సపోజ్ కోపము, ఈర్ష్య, అసూయ, ఘృణ అంటారు. అంటే ఒక రకమైన అసహ్యం లాంటిది, జుగుప్స, ఇలాంటివన్నీ ఉంటాయి చూసారు. ఇలాంటి నెగటివ్ ఫీలింగ్స్ ఎవరి పట్ల మనకు ఉన్నాయో, ఇప్పుడు నాకు కృష్ణుడికి కంసుడు అంటే కోపం, ఆ కంసుడికి కృష్ణుడు అంటే కోపం అనుకోండి. కంసుడికి కోపం ఎవరి పట్ల ఉంది? కృష్ణుడి పట్ల ఉంది. సో ఈ కృష్ణ అనే శబ్దానికి
చతుర్థి రావాలి. అంటే నెగటివ్ ఫీలింగ్స్ ఎవరి పట్ల ఉంటున్నాయో, వ్యతిరేక భావనలు, వారికి సంబంధించిన పదం ఏదో ఒకటి ఉంటుంది కదా, ఆ పదానికి చతుర్థి రావాలి అనేది ఒక నియమము. ఓకే, ఇది 5వ నియమం. 4వ నియమం, ఒక వ్యక్తి మీద కావచ్చు, ఒక సిచ్యుయేషన్ మీద కావచ్చు, ఎక్కడైనా కానీ నెగటివ్ ఫీలింగ్స్ కలిగితే దాని ఆ కలిగిన వ్యక్తి సంబంధించినటువంటి పదానికి చతుర్థి రావాలి. 5వది మీకు రోచతే అనే ఒక క్రియాపదం ఉంది. మీకు తెలియదు ఇంకా నాది. రోచతే అంటే అర్థం ఏంటంటే, యాక్చువల్ అర్థం ఏంటంటే రుచిస్తుంది అని అర్థం. మనం నచ్చుతుంది అంటామే, దాన్నే రుచించటం అంటాం చూసారు, రుచిస్తుంది. ఆ కేవలం ఇది వేరే రకాలుగా కూడా అర్థం అవ్వచ్చు, వేరే రకాలుగా కూడా క్రియాపదం ఇదే మీనింగ్ తో రావచ్చు. కానీ కేవలం రోచతే అనే క్రియాపదం వచ్చినప్పుడు, ఆ రోచతే అంటే ఇప్పుడు గణేశుడికి లేకపోతే అమ్మాయికి పువ్వు అంటే ఇష్టం, పువ్వులంటే అమ్మాయికి ఇష్టము అనుకోండి. అంటే పువ్వులు అమ్మాయికి రుచిస్తాయి, పువ్వు రుచిస్తుంది, ఇది చెప్దాం అనుకుంది. అమ్మాయికి పువ్వు రుచిస్తుంది. మన మామూలు భాషలో ఏం చెప్తాము, అమ్మాయికి పువ్వు అంటే ఇష్టం అంటాం మనం. బట్ సంస్కృతంలో అలా చెప్పం. అమ్మాయికి పువ్వు రుచిస్తుంది అనే మాట, అంటే రోచతే అనే క్రియాపదం వాడతాం. ఇప్పుడు ఎవరికి రుచిస్తోంది? పువ్వు అమ్మాయికి. సో ఎవరికైతే ఈ రుచించడం అనే క్రియ జరుగుతోందో ఆ ఆ ఆ తాలూకు పదానికి చతుర్థి రావాలి. అంటే రోచతే అనే క్రియాపదం ఎక్కడ కనపడిందో, ఆ ఎవరికి రుచిస్తుందో ఆ శబ్దానికి చతుర్థి రావాలి అనేది 5వ నియమము. ఓకే, 5వ నియమము. 6వ నియమం ఏమిటంటే, మీరు స్వస్తి అనే మాట వినుంటారు. చివరికి ఆశీర్వచనం చేసేటప్పుడు, మంగళాచరణ చేసేటప్పుడు చివరిలో స్వస్తి అనే మాట వస్తుంది. ప్రజాభ్య స్వస్తి ఇలా మాట్లాడతారు. సో స్వస్తి అనేది అలాగే చాలా బాగా మీకు తెలిసినటువంటి తస్మై శ్రీ గురవే నమః, రామాయ రామభద్రాయ శ్లోకంలో చివరికి వస్తుంది కదా, సీతపతయే నమ, సీతాపతయే నమః అని వస్తుంది కదా, రైట్? సో నమః అనేది ఒక మాట. నమః అంటే అర్థం ఏంటి? నమస్కారము. నమతి అంటలేదు, వెర్బ్ రావట్లేదు అక్కడ, కేవలం నమః అనే డైరెక్ట్ వర్డ్, ఇంకేమి మాట్లాడకూడదు, నమః అనే రావాలి. శివాయ నమః అంటామా? ఓం నమః శివాయ, ఓం నమ శివాయ అనేస్తాం మనం, రైట్? ఓం నమో వెంకటేశాయ అంటారు. అంటే అర్థం ఏంటి? నమః వెంకటేశాయ, అంటే వెంకటేశాయ నమః. ఎప్పుడైతే ఈ నమః స్వస్తి అనేటటువంటి మాటలు కనపడ్డాయో, ఎవరికైతే నమస్కారం అని చెప్తున్నామో, స్వస్తి అంటే శుభము కలుగుగాక అని అర్థం అండి, సుఅస్తి మంచి కలుగుగాక అని అర్థం అండి. సో ఈ 2 పదాలు వచ్చినప్పుడు ఎవరిని ఉద్దేశించి అవి చెప్తున్నామో, ఎవరి కోసం చెప్తున్నామో వారికి సంబంధించిన పదాలకు చతుర్థి రావాలనేది నియమం. ఓకే, ఇది 6వ నియమం. అంటే ఏంటి? నమః స్వస్తి, ఇది గుర్తుపెట్టుకోవాలి. మీకు నేను నమఃకి బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. మీరు అష్టోత్తరం చదువుతూ ఉంటారు, ఓం ముందర అసలు కేశవనామాలతో బిగిన్ చేసినప్పుడు ఏం చదువుతారు? ఓం కేశవాయ నమః, మాధవాయ నమః, గోవింద చదువుతారా? మాధవాయ కేశవాయ నమః 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 అని వస్తుందా? అక్కడ వచ్చేవన్నీ చతుర్థి విభక్తులే. అష్టోత్తరం మొత్తం చదివేటప్పుడు ఓంతో మొదలుపెట్టి చదువుతాం, ఆ ఓం పక్కన పెట్టండి. మిగతా వచ్చే రూపాలు పుంలింగంలో చతుర్థి, ఆ స్త్రీలింగం అష్టోత్తరం లక్ష్మి ప్రకృత్యై నమః, వికృత్యై నమః అని చదువుతామా? అవన్నీ స్త్రీలింగంలో చతుర్థి విభక్తులు. ఎందుకు వచ్చినాయి? నమః వచ్చింది కాబట్టి. సో నమః స్వస్తి ఎప్పుడైతే వచ్చాయో, మీకు ఎవరికి తెలియకుండానే గురుభ్యో నమః అని వాడేస్తూ ఉంటారు చాలా మంది, రైట్? గురుభ్యః నమః, గురుభ్యః ఎక్కడి నుంచి వచ్చింది? బహువచన రూపం చతుర్థిలో అది. ఓకే, తెలీదు, వాడేస్తున్నాం ఎందుకంటే పెద్దవాళ్ళు వాడుతూ అలవాటైంది కాబట్టి. సో నమః స్వస్తి ఎప్పుడైతే వచ్చాయో చతుర్థి రావాలి అనేది నియమము. ఓకే, ఇది 6వ నియమం. లాస్ట్ నియమము మనం పెద్దగా వాడము, బట్ చెప్తాము, ఎందుకంటే దీనికి ఆల్టర్నేటివ్ వాడతాం. ద్వితీయాభక్తులు కూడా చదువుకున్నాం. గచ్చతి ఆర్ ఆగచ్చతి అనే క్రియాపదాలు ఉన్నాయా? రావడము, రాకపోకలు, రావడం వెళ్ళటం. రావడము అంటే ఆర్ వెళ్ళటము అంటే దేనికి? రెండింటికి కూడా డెస్టినేషన్స్ ఉంటాయి, గమ్యస్థానాలు ఉంటాయి కదా. ఆ గమ్యస్థానాలకి ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాము? బాలః విద్యాలయం గచ్చతి, రైట్? బాలః పాఠశాలాం గచ్చతి, కార్యాలయం గచ్చతి, ద్వితీయాభక్తిలో చెప్పాం. అక్కడ ఆ గమ్యస్థానం విద్యాలయ, కార్యాలయ, పాఠశాల ఇవన్నీ గమ్యస్థానాలు.
రైట్. నగరం గచ్చతి, నగరం గమ్యస్థానం. ఇవి ద్వితీయ విభక్తిలో ఉండాలి, ఎందుకంటే గచ్చతి అనేది సకర్మక క్రియ సంస్కృతంలో. సో గమ్యస్థానము కర్మపదం అవుతుంది అని ద్వితీయాలో చెప్పాం. అలాగే కాకుండా వీటి ప్లేసుల్లో చతుర్థి కూడా వాడచ్చు. అంటే విద్యాలయాయ గచ్చతి అని కూడా చతుర్థి వాడచ్చు, కానీ మనం యూజువల్ గా వాడం, మనం ద్వితీయానే వాడతాం. బట్ గచ్చతి ఆగచ్చతి అనే క్రియాపదాల వాడుకలో, ఆ ప్రయోగంలో గమ్య స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆగమన స్థానాలు గాని, ఈ రెండిటికి కూడా చతుర్థి వాడచ్చు అనేది ఒక నిబంధన ఉంది. ఓకే, కానీ ఇది మనం తక్కువగా వాడతాం, కనిపించవు, అసలు ఎక్కడో తప్ప కనపడవు, మనం ద్వితీయానే వాడతాం ఎక్కువగా. సో ఇవి 7 నియమాలు. మళ్ళీ బ్రీఫ్ గా చెప్తున్నా. యచ్చతి దదాతి వాడినప్పుడు ఫస్ట్ది, రెండవది పర్పస్ ఆఫ్ ద యాక్షన్, మూడవది ట్రాన్స్ఫర్మేషన్, నాలుగవ అంటే రూపాంతరం. పర్పస్ అంటే ఉద్దేశ్యము, నెక్స్ట్ రూపాంతరము ట్రాన్స్ఫర్మేషన్, నాలుగవది నెగటివ్ ఫీలింగ్స్ వ్యతిరేక భావనలు, ఐదవది ఏమిటి రోచతే అనే క్రియాపదం వాడినప్పుడు, ఆరవది నమః స్వస్తి అనేటటువంటి పదాలు వాడినప్పుడు, ఏడవది గచ్చతి ఆగచ్చతిల్లో గమ్యస్థానాలకి కూడా చతుర్థి వాడచ్చు అనేవి ఈ 7 చతుర్థి విభక్తికి నియమాలు. రైట్, నియమాలు చెప్పారు, బానే ఉంది, చాలా బాగుంది, రూపాలు ఎలా ఉంటాయి. ఇప్పటివరకు మనం ఎలా చెప్పుకుంటూ వచ్చాం, రామ శబ్దం అలా కొన్నిటికి చెప్పుకుంటూ వచ్చాం కదా, వాళ్ళు టేబుల్ ఇచ్చారు కదా, ఆ ప్రకారమే చెప్పుకుంటే ఇప్పటి వరకు రామ రామో రామ, రామం రామో రామ, రామేణ రామాభ్యాం రామై వరకు ఆగారు. చతుర్థిలో రామాయ రామాభ్యాం రామేభ్య అనే రూపాలు వస్తాయి. సో రామాయ రామాభ్యాం రామేభ్య, హరయే హరిభ్యాం హరిభ్య. హరి శబ్దంలో హరయే హరయే నమః అని వస్తుంది. రైట్, హరయే హరిభ్య హరిభ్య. మన విష్ణవే అనే వస్తుందా, విష్ణవే అనే మాట విన్నారు కదా మీరు. గురవే, గురు శబ్దంలో ఎలా వస్తుంది, గురవే గురుభ్యాం గురుభ్య. అదే విష్ణవే కూడా అలా వచ్చిన రూపం అనమాట అది. ఎందుకు, విష్ణు అనేది కూడా ఉకారాంతం కాబట్టి. సో గురవే గురుభ్యాం గురుభ్య. ఓకే, ఇవి కాక ఇంకోటి ఏం చెప్పారు మీకు దీంట్లో, భవత్ శబ్దానికి చెప్పుకొచ్చారు ఇక్కడ. ప్రస్తుతానికి అవసరం లేదు, భవసదు భవతే భవద్భ్యాన, ప్రస్తుతం మనం టిక్ పెట్టిన వాటిలో అది లేదు కాబట్టి నకారాంతం కూడా ఒకటి చెప్పారు, అవి పక్కన పెట్టండి, ముందు బాగా తెలిసినవి తెచ్చుకుందాం. అదే స్త్రీలింగంలోకి వచ్చేసరికి రమా శబ్దంలో ఏం చెప్పాం, రమా రమే రమా రమాం రమే రమా రమయా రమాభ్యాం రమాభి వరకు చదివారు. రమాయై రమాభ్యాం రమాభ్య, చతుర్థి రమాయై రమాభ్యాం రమాభ్య. అదే నదీ శబ్దంకి వచ్చేసరికి నద్యై నదీభ్యాం నదీభ్య. మీకు గౌరీ టిక్ చేయించాను, అదే గౌర్యై గౌరీభ్యాం గౌరీభ్య వస్తుంది. నద్యై నదీభ్యాం నదీభ్య. ఏ ఉకార మతి, మతి శబ్దం కూడా చెప్పారు, మత్యై మతిభ్యాం మతిభ్య, మత్యై మతిభ్యాం మతిభ్య. మిగతా లేఖని అనేది చెప్పారు మీకు ఇక్కడ. లేఖని అంటే ఏం లేదు, నది చెప్పుకున్నది ఈకారాంతం కాబట్టి అట్లాగే. ధేను శబ్దంగా వచ్చేసరికి ధేన్వా ధేనుభ్యాం ధేనుభి తృతీయ. నెక్స్ట్ వచ్చేసరికి ఏమో ధేనవే ధేనుభ్యాం ధేనుభ్య చతుర్థి అవుతుంది. ధేనవే ధేనుభ్యాం ధేనుభ్య. సరిత్ శబ్దం హలంతాలు కూడా ఇచ్చారు, నేను టిక్ చేయించలేదు కాబట్టి ప్రస్తుతానికి హలంతాలు ఆపుదాము. నపుంసకలింగంకి వచ్చేసరికి నేనేం చెప్పాను, తృతీయ విభక్తి నుంచి పుంలింగ రూపాలు నపుంసకలింగ రూపాలు సిమిలర్ గా ఉంటాయి అని చెప్పాను. రైట్, రామేణ రామాభ్యాం రామై లాగానే వనేన వనాభ్యాం వనై వచ్చింది. ఇప్పుడు రామాయ రామాభ్యాం రామేభ్య లాగానే వనాయ వనాభ్యాం వనేభ్య వస్తుంది. ఓకే, వనాయ వనేభ్య వనాభ్య వనేభ్య అని వస్తుంది. అలాగే దధి శబ్దంలో చెప్పుకుంటే హరయే వచ్చినట్టుగా ఇక్కడ దధ్నే అని వస్తుంది. దధ్నే దధిభ్యాం దధిభ్య అని వస్తుంది చతుర్థి. ఇకారాంతంలో, ఉకారాంతంలో మధు మధునే మధుభ్యాం మధుభ్య అని వస్తుంది ఉకారాంతం. అదే చెప్పారా, మధుభ్యాం మధుభ్య ఉకారాంతంలో వస్తుంది. ఓకే, వీడు నకారాంతము తకారాంతము కూడా ఇచ్చారు పుంలింగ స్త్రీలింగాలు, మీరు కావాలంటే వెనకాల ఉన్నాయి. అన్ని చెప్తే కన్ఫ్యూజ్ అవుతారని నేను టిక్ చేసినంత వరకు ఫస్ట్ ఫెమిలియర్ అవుతారని చెప్తున్నా.
ఇవి ఒక్కటే కాదు కదా, మనం సర్వనామాలు చెప్పుకోవాలి కదా. తత్శబ్దంలో ఏమొస్తాయి? తస్మై తాభ్యాం తేభ్య, పుంలింగ నపుంసకలింగాలు రెండిట్లో అదే వస్తుంది. చతుర్థి తస్మై తాభ్యాం తేభ్య, ఏతస్మై ఏతాభ్యాం ఏతేభ్య, రైట్. ఏతస్మై ఏతాభ్యాం ఏతేభ్య. కిం శబ్దంలో ఎలా వస్తుంది? కస్మై కాభ్యాం కేభ్య, కస్మై కాభ్యాం కేభ్య. స్త్రీలింగాల్లో ఎలా వస్తాయి? తస్యై, ఇక్కడ తస్మై వస్తే అక్కడ తస్యై వస్తుంది. తస్యై తాభ్యాం తాభ్య అని వస్తుంది, అక్కడ తేభ్య రాదు, తాభ్య. ఏతస్యై ఏతాభ్యాం ఏతాభ్య. ఏతేభ్య అంటే పుంలింగం, ఏతాభ్య అంటే స్త్రీలింగం, రైట్. అలాగే కస్యై కాభ్యాం కాభ్య, కిం శబ్దం. ఇవి కాకుండా అస్మద్ యుష్మత్ చెప్పుకోవాలి కదా, మరి నీ కొరకు చెప్పుకోవాలి కదా. ఏం చెప్పారు? త్వయా యువాభ్యాం యుష్మాభి తృతీయతో ఆగింది. ఇక్కడ తుభ్యం, ఇప్పుడు ఈ మాట తెలుస్తుంది అక్కడ. సరస్వతి నమస్తుభ్యం, తుభ్యం నమః. తుభ్యం వచ్చింది కదా, తుభ్యం అనేది చతుర్థి విభక్తి యుష్మత్ శబ్దంలో. తుభ్యం ఉంది, తే కూడా ఉంది, అందుకనే తే నమస్తే అంటాను చూసారు. తే అనేది కూడా అక్కడ చతుర్థి. తే అనేది 3 చోట్ల వస్తుంది. ద్వితీయాలో వస్తుంది, చతుర్థిలో వస్తుంది, షష్ఠిలో కూడా వస్తుంది. 2 రూపాలు ఉంటాయి దానికి. సో తుభ్యం తే రెండు కూడా చతుర్థికి వాడతారు. అందుకనే నమస్తుభ్యం అన్నారు. నమస్తే, నమః తుభ్యం నమః తే. నమస్తే అంటే అర్థం నీ కొరకు నమస్కారము అని చెప్పడం. ఓకే. సో తుభ్యం ఆర్ తే యువాభ్యాం యుష్మభ్యం, తుభ్యం యువాభ్యాం యుష్మభ్యం. మరి నా కొరకు అన్నానుకో మహ్యం అంటారు. మహ్యం, హ యా, హకారము కింద నుంచి యా రాసి రాయాలి. అక్కడ ఇచ్చారు మీకు. మహ్యం ఆవాభ్యాం అస్మభ్యం, మహ్యం ఆవాభ్యాం అస్మభ్యం. ఇది మీకు అస్మద్ శబ్దానికి వస్తాయి, రైట్. సో ఇవి బేసిక్ గా మీకు ఇచ్చినటువంటి రూపాలు. ఒక్కొక్క వాక్యం చదువుతూ నేను దానికి అర్థం చెప్తాను. మీకు తెలుగు అర్థాలు కనుక తెలియకపోతుంటే అక్కడికక్కడ నోట్ చేసుకుంటూ ఉండండి. ట్రాన్స్లేషన్స్ కి ఇస్తూ ఉంటారు ఒక్కొక్కసారి. సో ఒక్కొక్క వాక్యం చదువుతూ నేను అది ఎక్కడ ఏ రూల్, మనకి 7 రూల్స్ చెప్పుకున్నాం. ఏ రూల్ ప్రకారంగా వాక్యం వచ్చిందో కూడా నేను చెప్తాను, చేసుకోండి, చూసుకోండి. వైద్య రుగ్ణాయ ఔషధం యచ్చతి. యచ్చతి దదాతి వస్తే ఎవరికి ఇస్తున్నామో ఆ వస్తువు తీసుకుంటున్నది ఎవరో వాళ్ళకి చతుర్థి రావాలనేది ఫస్ట్ నియమం. కాబట్టి ఇక్కడ రుగ్ణాయ, రుగ్ణ పుంలింగ శబ్దం, రామ శబ్దం లాగా. సో రామాయ లాగా రుగ్ణాయ అని వచ్చింది. వైద్యుడు రోగికి ఔషధమును ఇస్తున్నాడు, యచ్చతి. ఓకే. ఇక్కడ రోగికి ఇస్తున్నాడు, తీసుకుంటున్న వాడెవడు? రోగి. కాబట్టి వాడికి సంబంధించిన రుగ్ణ అనే పదానికి చతుర్థి వచ్చి రుగ్ణాయ అయింది. ఇది రూల్ నెంబర్ 1 కి వస్తుంది ఎగ్జాంపుల్. ఓకే. నెక్స్ట్ ధనిక నిర్ధనాయ ధనం యచ్చతు. నేను ఇందాకేమన్నాను? ఏ టెన్స్ లో అయినా ఉండనివ్వండి. పైన యచ్చతి ఉంది, కింద యచ్చతు ఉంది, దదాతు అని కూడా ఉండొచ్చు. ఏ టెన్స్ లో అయినా ఉండండి. పాస్ట్ టెన్స్ అయచ్చత్ అని అనొచ్చు. అయినా కూడా ఆ యచ్చతి దదాతి ఆ 2 అర్థాలు వచ్చేట్టుగా గివ్స్ అనే అర్థం వస్తున్నప్పుడు చతుర్థి రావాలి. ఎవరికి? ధనికుడు పేదవానికి డబ్బు ఇచ్చుగాక అనేది ఇక్కడ అర్థము. ఓకే. సో నిర్ధన అనేది పుంలింగ శబ్దం, రామశబ్దం లాగా వస్తుంది, అకారాంతం కాబట్టి నిర్ధనాయ అని. ఎవరు తీసుకున్నారు? ధనం ఇచ్చాడు వీడు, బానే ఉంది. ఎవడు తీసుకున్నాడు? పేదవాడు తీసుకున్నాడు. సో పేదవాడు అనేటటువంటి పదం నిర్ధనకి చతుర్థి వచ్చి నిర్ధనాయ అవుతుంది. ఇది కూడా రూల్ నెంబర్ 1 దదాతి యచ్చతికి ఎగ్జాంపుల్, రైట్. లేఖక పత్రికాయై లేఖం లిఖతు. ఇక్కడ లిఖతు లేఖకుడు పత్రిక కోసం లేఖను వ్రాయుగాక. ఓకే. లిఖతు అని ఇచ్చారు ఆజ్ఞా ప్రేరణలు. లిఖతు ఈ క్రియకు సంబంధించినటువంటి పర్పస్ ఏమిటి? ఈ లేఖనము అంటే ఈ రాయడం అనేది దేని కొరకు జరిగింది? పత్రిక కోసం జరిగింది. సో ఈ పర్పస్ ఏమిటి? పత్రిక. దాని ఉద్దేశం ఏమిటి? పత్రిక. సో పత్రిక అనేది స్త్రీలింగము,
రమాయై లాగా పత్రికాయై వచ్చింది. పత్రికా అనేది దానికి స్త్రీలింగం కాబట్టి పత్రికాయై అని వస్తుంది. ఓకే, ఇది సెకండ్ రూల్. పర్పస్ ఆఫ్ ది యాక్షన్, ఉద్దేశ్యము, క్రియ యొక్క ఉద్దేశ్యము, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఇది. కవయః కీర్త్యై కావ్యం లిఖంతు. కవులు కీర్తి కొరకు కావ్యమును రాయుగాక. లిఖంతు బహువచనం వచ్చింది. కవయః కవులు. కీర్తిహి అనేది మతిహి లాగా వస్తుంది. కీర్తిహి అనేది మతిహి లాగా స్త్రీలింగ శబ్దం. సో మత్యై వచ్చినట్టుగా కీర్త్యై అని వచ్చింది చతుర్థి. ఎందుకు? ఇది కూడా పర్పస్ ఆఫ్ ద యాక్షన్. కవులు ఎందుకు రాయాలట కావ్యాలు? కీర్తి కొరకు రాయాలి. సో వాళ్ళ ఉద్దేశం ఏంటి? కవులు రాయడానికి గల ఉద్దేశం ఏమిటి? కీర్తి. కాబట్టి కీర్త్యై అని దానికి చతుర్థి రావాలి. ఇది కూడా రెండవ నియమమైనటువంటి ఉద్దేశ్యము, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ స్త్రియః ఉద్యోగాయ స్పర్ధంతాం. స్పర్ధతే అనేది ఆత్మనేపది క్రియాపదం కాబట్టి స్పర్ధంతాం అనిలో అదే ఐ మీన్ ఆజ్ఞా ప్రేరణలో వచ్చింది అది బహువచనంలో. స్త్రీలు ఉద్యోగమునకు పోటీ పడుదురుగాక అని దానికి అర్థం. స్త్రీలు ఉద్యోగమునకు పోటీ అంటే ఉద్యోగము కొరకు పోటీ పడుదురుగాక. ఇక్కడ వీళ్ళు పోటీ పడటం అనేది దేనికోసం? ఉద్యోగం కోసం. సో పర్పస్ ఉంది, వాళ్ళ పోటీ పడడం అనే క్రియకి పర్పస్ ఉంది, ఉద్దేశ్యం ఉంది. ఏమిటది? ఉద్యోగము. సో ఉద్యోగ అనేటటువంటి పదము రామః లాగా ఉంటుంది కాబట్టి పుంలింగ పదము. సో ఉద్యోగాయ అని దానికి చతుర్థి రావాలి. ఇది కూడా రెండవ నియమము, ఉద్దేశ్యము అనే దానికి ఎగ్జాంపుల్. ఓకే, ఫస్ట్ రెండు వాక్యాలు మొట్టమొదటి రూల్ కి ఎగ్జాంపుల్స్, తర్వాత మూడు వాక్యాలు రెండవ నియమానికి ఎగ్జాంపుల్స్. తర్వాత వస్తుంది ఐశ్వర్యం అహంకారాయ భవతి. ఇందాకే మనం చెప్పుకున్నాం ఐశ్వర్యము అహంకారము కొరకు ఉంటుంది అనేది చెప్పుకోవాలి అర్థం దానికి. ఇక్కడ ఐశ్వర్యము అహంకారం కింద రూపాంతరం చెందిపోతోంది. సో అహంకార అది పుంలింగ శబ్దం, దానికి చతుర్థి అహంకారాయ. దేని కింద మారుతోంది? అహంకారం కింద మారుతోంది. సో అహంకార అనే శబ్దానికి చతుర్థి రావాలి. ఇది మూడవ నియమము, రూపాంతరము, ట్రాన్స్ఫర్మేషన్ కి సంబంధించిన ఎగ్జాంపుల్. ఓకే, శక్తి పరపీడనాయ భవతి. బాగా బలవంతుడు ఏం చేస్తాడండి? బలహీనుల్ని ఏడిపించుకు తింటాడు కదా. సో శక్తి బలము అనేది ఇతరులను ఏడిపించడం కోసమే ఉంటుంది. సో ఈ బలం అనేది ఎటు కింద మారుతోంది? వాడి బలం దేని కింద మారుతోంది? పరపీడనం కోసం మారుతోంది. సో ఇది కూడా ట్రాన్స్ఫర్మేషన్స్ కి. పరపీడనం నపుంసకలింగ శబ్దం, పరపీడనం. దానికి చతుర్థి పీడనాయ. సో దాని కింద పీడనం కింద మారుతుంది. అంటే వీడు శక్తిని దేనికి ఉపయోగిస్తున్నాడు? పీడించడం కోసం ఉపయోగిస్తున్నాడు. కాబట్టి ఈ శక్తి అనేది కాస్త ఇలా ట్రాన్స్ఫార్మ్ అవుతోంది. కాబట్టి ఇది కూడా మూడవ నియమానికి ఎగ్జాంపుల్ పరపీడనాయ అని చతుర్థి రావాలి. తర్వాతది విద్య వివాదాయ మా భవతు. నెగేషన్ చెప్తున్నారంటే విద్య అంటే చదువు, మనకు వచ్చిన చదువు అనేది ఆర్గ్యుమెంట్స్, వివాదాల కోసం అవ్వకూడదు, ఉపయోగపడకూడదు అనేది అర్థం. విద్య అనేది జ్ఞాన వృద్ధి కోసం. నెక్స్ట్ వాక్యం అది కూడా వస్తుంది. జ్ఞానం కోసం ఉండాలి కానీ వివాదాల కోసం ఉండరాదు. ట్రాన్స్ఫర్మేషన్ అవడము అంటే దాని కింద మారచ్చు, మారకపోవచ్చు, అది క్రియాపదానికి సంబంధించింది. కాబట్టి ఇక్కడ మారుతోందా మారట్లేదు అన్నా కూడా ఇది ట్రాన్స్ఫర్మేషన్ దేని కిందకి అని చెప్తున్నాము. అవ్వచ్చు, అవ్వకూడదు, ఏదైనా చెప్పచ్చు. దేని కింద చెప్తున్నాము? వివాద పుంలింగం, వివాదాయ, దానికోసం మారకూడదు అని చెప్తున్నాం. సో దాని కొరకు వివాద అనేది పుంలింగ శబ్దం కాబట్టి చతుర్థి రావాలి. ఇది కూడా దానికే ఎగ్జాంపుల్. మరి ఎందుకుట? విద్యా జ్ఞానాయ కల్పతాం. విద్యని కల్పతే అనేది ఆత్మనేపది. కల్పతే అనేది కల్పించుగాక ఆర్ అగుగాక, ఇలాంటి అర్థాలు వస్తాయి దాని కల్పతే అనే దానికి, అలాంటి మీనింగ్స్ వస్తాయి. సో విద్య దేనికి ఉండాలట? వివాదాల కోసం కాదు, జ్ఞానం కోసం ఉండాలట మనకు విద్య అనేది. సో విద్యా జ్ఞానాయ. సో విద్య ఇక్కడ దేని కింద మారుతోంది? జ్ఞానం నపుంసకలింగ శబ్దం. సో జ్ఞానాయ భవతు ఆర్ కల్పతాం, అది కల్పతాం వచ్చింది. ఓకే, సో ఐశ్వర్యం, శక్తి, విద్య
అండ్ విద్యా జ్ఞానాయ. 4 వాక్యాలు కూడా మూడవ నియమం అయినటువంటి ట్రాన్స్ఫర్మేషన్, ఒకటి ఇంకోటిగా రూపాంతరం చెందడం ఆర్ చెందకపోవడం, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్. 3 నియమాలు అయిపోయినాయి, రైట్? నెక్స్ట్ ఏం చెప్పాం? నెగటివ్ ఫీలింగ్స్ అన్నాం. ఎవరి పట్ల నెగటివ్ ఫీలింగ్స్ ఉంటాయో వారికి సంబంధించిన పదానికి చతుర్థి రావాలి. లక్ష్మీహి, లక్ష్మీదేవి పండితాయ అసూయతి. లక్ష్మీ సరస్వతులు ఒక చోట ఉండరు అనేటటువంటి ఒక నానుడు ఉంది కదా మనకి. సో లక్ష్మి ఎవరిని చూసి అసూయ పడుతుందిట? పండితుని పట్ల. పండిత పుంలింగ శబ్దం. సో పండితాయ చతుర్థి. ఎందుకు చెప్పాం చతుర్థి? అసూయతి, అసూయ చెందుతున్నది, ఈర్ష్య పడుతున్నది. ఈర్ష్య అనే ఫీలింగ్ ఎవరి పట్ల ఉంది లక్ష్మీదేవికి? ఇప్పుడు పండితుని పట్ల ఉంది. సో పండితుడు అనే శబ్దానికి చతుర్థి రావాలి, పండితాయ. ఓకే. అలాగే త్వం చతురాయ అసూయసి, తెలివి లేని వాడికి తెలివి గల వాడిని చూస్తే అసూయ, రైట్? త్వం నీవు చతురాయ తెలివైన వాడిని చూసి అసూయ పడుతున్నావు, అసూయసి. సో ఇక్కడ కూడా అసూయ వచ్చింది ఎవరి పట్ల? తెలివైన వాడి పట్ల. చతురహ అంటే తెలివైన వాడు, పుంలింగం. సో చతురాయ వచ్చింది అనమాట దానికి. ఓకే, చతురాయ అసూయసి. నెక్స్ట్ నృపతయ శత్రుభ్య కుప్యంతు. నృపతయ, నృపతి అంటే రాజు, నృపతయ అంటే రాజులు, కింగ్స్. శత్రుభ్య కుప్యంతు, కుప్యతి అంటే అర్థం ఏంటి? క్రోధం అంటే కోప్పడుతున్నాడు అని అర్థం కుప్యతి అంటే. ఓకే, కుప్యంతు, కుప్యంతు అంటే మనకి ఆజ్ఞా ప్రేరణంగం, కోప్పడుదురుగాక అని చెప్పుకోవాలి. రాజులు కోప్పడుదురుగాక. ఎవరి పట్ల వీళ్ళ కోపం? శత్రుభ్య. శత్రుహు గురుహు లాగా వస్తుంది. గురవే గురుభ్యాం, గురుభ్య బహువచనం. సో శత్రుభ్యాం బహువచనం. ఓకే, బహువచనం అది. ఇది కూడా నెగటివ్ ఫీలింగ్, కోపము. అలాగే పూతన హరయే కుప్యతి. పూతన హరిహి అంటే ఎవరు? కృష్ణుడు అంటే హరే కదా, విష్ణుమూర్తే కదా. పూతన హరి పట్ల కోపించుతున్నది అంటే కోప్పడుతున్నది. కుప్యతి వచ్చింది కాబట్టి ఎవరి పట్ల ఆవిడ కోపము? హరిహి. హరి శబ్దంలో చతుర్థి ఏమిటి? హరయే. ఎవరి పట్ల కోపం ఉంటుందో వాళ్ళకి సంబంధించిన పదముకి చతుర్థి రావాలి. హరయే హరిభ్యాం, హరిభ్య. అలాగే శిష్య గురవే దృహ్యతి. దృహ్యతి అంటే ద్రోహం చేస్తున్నాడు. ద్రోహము చేయడం అంటామే, నమ్మక ద్రోహం చేస్తారంటారు కదా, అట్లా ద్రోహం చేయడం అనమాట, వంచన అలాంటిది. సో దృహ్యతి, ఎవరు? శిష్యుడు గురువు గారి పట్ల ద్రోహము చేస్తున్నాడు. అక్కడే అన్నాగా గురువు పట్ల అని. గురువు పట్ల అని అంటున్నాం అంటే దానికి రాయాల్సిన విభక్తి ఏంటి? చతుర్థి. ఈ ద్రోహ భావన ఎవరి పట్ల ఉంది? గురువు పట్ల. సో గురవే గురుభ్యాం, గురుభ్య గురవే అని చెప్తాం. విక్రయిక గ్రాహకాయ దృహ్యతి. మనందరం ఎప్పుడో అప్పుడు దేంట్లో ఏదో షాప్ లోనో ఎవరో అమ్ముకునే వాడి చేతిలో మోసపోయిన వాళ్ళమే అవుతాం కదా, రైట్? సో మనం అందరం కూడా అంటే జనరల్ గా మోసం చేస్తాడు ఆ కొట్టువాడు ఇలా చెప్పుకుంటాం కదా. సో అదే చెప్తున్నారు, విక్రయిక అంటే అమ్మేవాడు, గ్రాహక అంటే కొనేవాడు, కన్స్యూమర్. ఓకే, సో గ్రాహకాయ కస్టమర్ ఏదైనా చెప్పుకోవచ్చు. దృహ్యతి ద్రోహం చేస్తున్నాడు అంటే ఎవరికి ద్రోహం చేస్తున్నాడు వీడు? గ్రాహకుడికి. కాబట్టి గ్రాహకాయ అని చతుర్థి రావాలి. ఇక్కడ వరకు అంటే 10, 11, 12, 13, 14, 15 మొత్తం 6 వాక్యాలు నెగటివ్ ఫీలింగ్స్ కి సంబంధించి, అంటే 4వ నియమము, రైట్? దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్. ఇకపోతే రోచతే అనేది 5వది. రోచతే అనే క్రియాపదం వచ్చినప్పుడు మనము ఏమంటారు? చతుర్థి వాడాలి అనేది. చూడండి, మోదకం తుభ్యం రోచతేవా. మోదకాలంటే తెలుసు కదా, మోదకం నపుంసకలింగ శబ్దం. మోదకం అంటే మోదకము. తుభ్యం నీకు రుచిస్తుందా అంటే నీకు ఇష్టమేనా అని మనం తెలుగులో మామూలుగా అడుగుతాం కదా. నీకు లడ్డు అంటే ఇష్టమేనా అని అడిగినట్టుగా అనమాట. అంటే నీకు లడ్డు నచ్చుతుందా అని అడగడం, రుచిస్తుందా అని. సో నీకు అనడానికి తుభ్యం అంటాం అనమాట. ఓకే, తుభ్యం యువాభ్యాం యుష్మభ్యం. పుష్పాణి తరుణీభ్య రోచంతే. ఆడవాళ్ళకి పువ్వులు అంటే ఇష్టం కదండి మామూలుగాను. సో పువ్వులు తరుణీభ్య యువతులకు రుచిస్తున్నాయి లేకపోతే అంటే నచ్చుతాయి అని చెప్పడం.
సో రోచంతే బహువచనంలో వచ్చింది. ఎలా వస్తే ఏమి, ఆ రోచతే వచ్చినప్పుడు ఎవరికి నచ్చుతున్నాయి? తరుణులకు. తరుణి అనేది స్త్రీలింగ శబ్దం, రైట్? ఈకారాంతం. సో నది, గౌరీ ఎలా వస్తాయో అలా వస్తుంది. తరుణ్యై, తరుణీభ్యాం, తరుణీభ్య. సో తరుణీభ్య అనేది చతుర్థి బహువచనంలో వచ్చింది, రైట్? నెక్స్ట్, సంస్కృతాభ్యాస మహ్యం బహురోచతే. సంస్కృతాభ్యాసము నాకు చాలా రుచిస్తుంది, అంటే నాకు చాలా నచ్చుతుంది. మహ్యం నాకు, చతుర్థి. రోచతే ఎవరికి రుచిస్తోంది? నాకు. సో చతుర్థి వచ్చింది అక్కడ. మహ్యం ఆవాభ్యాం అస్మభ్యం, చతుర్థి. ఓకే. నెక్స్ట్, ఆ మూడు రోచతేకి సంబంధించినటువంటి 5వ నియమమైనటువంటి రోచతే అనే దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఆ మూడు. 6వది ఏంటి? నమః స్వస్తి. చూడండి, గురవే నమః, నారాయణాయ నమః, శంభవే నమః, ఇవన్నీ శివాయ నమః, ఇవన్నీ తిప్పి చెప్తాం మనం కదా. నమః శివాయ, నమో నారాయణాయ, నమో వెంకటేశాయ, ఇలా చెప్పుకుంటూ వస్తాం. సో ఇవన్నీ కూడా మీకు నమః ఎప్పుడైతే వచ్చిందో వాటికి సంబంధించి చతుర్థి రావాలి. సో గురవే, గురుభ్యాం గురుభ్య, నారాయణాయ అది కూడా చతుర్థి విభక్తి అవుతుంది. ఎందుకు? నారాయణ అనేది రామశబ్దంలో వస్తుంది పుంలింగంలో. నెక్స్ట్, అగ్నయే నమః. మనం ఈ ఇది చేస్తాం కదా, హోమం చేసుకుంటూ ఉంటాం కదా, దాంట్లో వస్తాయి కదా అన్నీను. అగ్నయే నమః అని వస్తాయి దాంట్లో. సో అగ్నయ. శృత్యై నమః. శృతి అంటే వేదం, శృతి అంటే వేదము. శృతి మతి శబ్దంలో వస్తుంది. సో మత్యై లాగా శృత్యై, వేదమునకు నమస్కారము. నా అగ్నికి నమస్కారము, రైట్? అలా వచ్చినాయి అన్నమాట అవి. నెక్స్ట్, స్వస్తికి చెప్పుకోవాలి కదా. ప్రజాభ్య స్వస్తి, సర్వేభ్య స్వస్తి, శిశుభ్య స్వస్తి. ప్రజాభ్య, ప్రజా అనేది మొన్నెప్పుడో కూడా చెప్పా, స్త్రీలింగ శబ్దం. ఎక్కువగా ప్రజా వాడుతూ ఉంటాం. ప్రజాభ్య చతుర్థి. ప్రజాయై, ప్రజాభ్యాం, ప్రజాభ్య. ఒకటిగా వాడం కదా, ప్రజలు అని వాడే చోట జనరల్ గా మనం బహువచనమే వాడతాం. కాబట్టి ప్రజాభ్య అంటే ప్రజలకు శుభము కలుగుగాక, స్వస్తి. నెక్స్ట్, సర్వేభ్య. సర్వశబ్దము ఉంది కదా మనకి, సర్వశబ్దం ఒకటి ఉంది. ఓకే, దాంట్లో సర్వేభ్య అనే మాట చతుర్థి విభక్తి బహువచనం. సర్వేభ్య నమస్కార. నమస్సర్వేభ్య నేను కూడా రాస్తూ ఉంటా కదా అప్పుడప్పుడు. ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడ? సర్వేభ్య అనేది చతుర్థి విభక్తి బహువచనం. శిశుభ్య, శిశు గురు శబ్దంలా వస్తుంది. శిశవే శిశుభ్యాం శిశుభ్య, వాళ్ళకి శుభము. స్వస్తి అంటే ఏంటండి? శుభము కలుగుగాక అని అర్థం. కలుగుతుంది, కలుగుతున్నది, అలా చెప్పడం. ఇది నమః స్వస్తి అనేటటువంటి 6వ నియమానికి ఉదాహరణలు అవి. ఓకే. ఇక 7వ నియమం ఏంటి చెప్పుకున్నాం, పెద్దగా వాడం గాని. గచ్చతి ఆగచ్చతి అని వచ్చినప్పుడు ఆ గమ్యస్థానాలకు సంబంధించి చతుర్థి విభక్తి కూడా వాడచ్చు. ఇప్పటి వరకు మనం ద్వితీయ వాడాము. ఆ రెండుకు సంబంధించిన ఎగ్జాంపుల్స్ వాళ్ళు అక్కడ ఇచ్చారు. అతిథయ మనకు తెలిసినది ఏంటి? గృహం ఆగచ్చంతు, అతిథులు గృహమునకు, ఇంటికి వచ్చుగాక. అదే గృహమ్మే కాకుండా గృహాయ అని కూడా రాయొచ్చు. గృహం రాయొచ్చు, గృహాయ రాయొచ్చు. మనం మోస్ట్లీ యూజ్ చేసేది గృహమ్మే వాడతాం. నెక్స్ట్, గోవింద నగరీం గచ్చతి అనేది మనకు తెలిసింది. నగరం, నగరి 2 శబ్దాలు ఉన్నాయని చెప్పాను. మీనింగ్ ఒకటే, కానీ నగరం నపుంసకలింగము, నగరీ స్త్రీలింగము. ఓకే. సో నగర్యై అని వచ్చింది. సో నగరీం గచ్చతి, గచ్చతి గోవిందుడు నగరమునకు వెళ్తున్నాడు. ఆ నగరము అనేది గమ్యస్థానం కాబట్టి నగరీం అని ద్వితీయ రాయొచ్చు, నగర్యై అని చతుర్థి కూడా రాయొచ్చు. ఓకే. లాస్ట్ది అహం గ్రామాయ గచ్చామి, గ్రామం గచ్చామి అంట, నేను గ్రామమునకు వెళ్తున్నాను. గ్రామం గచ్చామి మనం ఎంతవరకు వాడుతున్నది, ఎప్పుడు వాడేది కూడా అదే మాక్సిమం. కానీ గ్రామాయ అని, గ్రామః పుంలింగ శబ్దం, గ్రామాయ అని చతుర్థి కూడా రాయొచ్చు అని చెప్తున్నారు. ఓకే. ఇది మీకు చతుర్థి విభక్తికి సంబంధించినటువంటి నియమాలు, ఎగ్జాంపుల్స్, రూపాలు. ఇప్పుడు కొంచెం ఫెమిలియర్ అయినట్టున్నారు, కొంచెం గాడిలో పడ్డట్టున్నారు. ఓహో, విభక్తులు ఇలా వస్తాయి, రూపాలు ఇలా ఉంటాయి, అంతాలు ఇలా ఉంటాయి అని కదా. నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తే వస్తాయని. నేను క్లియరా? అర్థమైందా? ఇవాళ అంతా గ్రామరే ఉంది, మరి మీరు ఎంతవరకు డైజెస్ట్ చేసుకోగలరు అనేది నా క్వశ్చన్ మార్క్. ఇప్పుడు అంతా గ్రామరే, మొత్తం గ్రామరే ఉంది ఇవాళ.
చెప్పమంటారా వద్దంటారా అనేది కూడా నాకు ఏమంటారో అనేది డౌట్ గా ఉంది నాకు ఏదోటి. క్షమస్వ మహోదయ, ఇవి ప్రహేళికను ఇది అవన్నీ ఒకటి చెప్పేశానండి. ప్రహేళిక అవన్నీ చెప్పేశారు. చెప్పేశాను. అస్తు మహోదయ. ప్రహేళిక అవన్నీ చెప్పేశాను. ఎందుకంటే అంతా గ్రామరే ఉంది. నేను చెప్పా కదా నెమ్మదిగా గ్రామర్ పెరుగుతుంది అని. నమస్కారం మహోదయ. చెప్పండి. ఈ ఇందులో 9వ వాక్యము విద్య వివాదాయ మా భవతు అని ఉంది కదా. అవును, మా అనేది నెగేషన్ కి వాడతాం కదా, నా అనేది కూడా నెగేషన్ కి వాడతాం కదా. ఎప్పుడు మా వాడాలి, ఎప్పుడు నా వాడాలి? జనరల్ గా ఈ ఆజ్ఞా ప్రేరణ వాడేటప్పుడు మా వాడతారండి. ఓకే, ఆజ్ఞా ప్రేరణ అంటే పఠతు భవతు ఇలా ఆజ్ఞా ప్రేరణ రూపాలు వాడతాం కదా. వందతాం అలాంటి వస్తాయి, అలాంటి చోట్ల మా వాడతారు. ఇప్పుడు డోంట్ అనే చోట మా వాడతారు యూజువల్. నాట్ అనే ఆర్ నో అనే చోట నా వాడతారు. ఇట్స్ నాట్ దేర్ అన్నాను అనుకోండి, తత్ర నాస్తి అని చెప్తాం. హీ షుడ్ నాట్ ఆర్ హీ డస్ నాట్ అని చెప్పే చోట ఏమవుతుంది, కొన్ని చోట్ల డోంట్ డూ దట్ అని చెప్పేటప్పుడు యూజువల్ గా లెట్ హిమ్ నాట్ డూ దట్ అని చెప్తాను చూసారు, అలాంటి చోట్ల మా వస్తుంది. ఆర్ డోంట్ డూ దట్ అన్నప్పుడు మా కురు. ఇది భజగోవిందంలో ఉంది కదా, మా కురు ధనజన యౌవన గర్భం అని వస్తుంది కదా. సో చేయొద్దు అని చెప్పే చోట్ల మా వస్తుంది, డోంట్ డూ అని చెప్పే చోట్ల. ఇప్పుడు మరి సంస్కృతంలో చెప్పేటప్పుడు ఎట్లా అంటే లోట్ లోట్ లకారాలు తెలియవు కదా, చెప్పకూడదు అట్లా. ఆజ్ఞా ప్రేరణ, ఆజ్ఞా ప్రార్థన ప్రేరణ ఆ రూపాల్లో వాడేటప్పుడు మా రావాలి. అంటే ఇక్కడ ఈ వాక్యంలో నా అనేది రాదు, రాకూడదు. జనరల్ గా అదే రూల్. ఓకే, ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇంకోటి మేడం, ఇది ఇంటర్నెట్ కనెక్షన్ ఇది అన్స్టేబుల్ అని ఇందాల నుంచి చూపిస్తుంది. మరి ఒక్కసారి చూడండి మేడం మీరు కూడా. నాది అన్స్టేబుల్ అని చూపిస్తుందా, కానీ నాకు ఎక్కడ ఆగలేదు. అంటే ఆగలేదంటే మధ్యలో సెకండ్ సెషన్ అప్పుడు కొంచెం బ్రేక్ వచ్చింది, మరి అన్స్టేబుల్ అని చూపించింది, ఇప్పుడు కూడా చూపించింది. ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. వేరే దానికి చూస్తాను నేను, చెక్. ఎందుకంటే వెదర్ అస్సలు బాగుండట్లేదు మాకు ఇక్కడ అంతా. కన్స్ట్రక్షన్ వర్క్ బాగా జరుగుతుంది, రోడ్ వైడనింగ్ జరుగుతుంది. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియటం లేదు, గందరగోళంగా ఉంది అప్పుడప్పుడు మాకు. నేను ఇంకో దానికి కనెక్ట్ అవుతాను, ఉండండి. ఇప్పుడు కూడా చూపిస్తుందా, ఒకసారి వెరిఫై చేయండి మీరు. ఇప్పుడు స్క్రీన్ మీద అయితే ఏం లేదు మేడం, అది రాదు. వస్తే మళ్ళీ మీకు చెప్తాను. చెప్పండి, ఎందుకంటే నాకు చెప్పినా ఇంక చేయగలిగింది ఏం లేదు. 2 రకాల నెట్వర్క్లు ఉన్నాయి, ఇట్లో షిఫ్ట్ అప్పుడు స్ట్రాంగ్ ఉంటే అందులో షిఫ్ట్ అంతే. అవుతుంది. వెదర్ కూడా అట్లాగే ఉంది కదా, కొంచెం అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతోంది. సో మేడం మేడం సంధ్యా భవతి అంటే సాయంకాలం అవుతున్నది అని వస్తుందండి. ఇక్కడ ఇది కూడా అదే భవతి అర్థం వస్తుందండి. ఐశ్వర్యం అహంకారాయ భవతి అంటే ఐశ్వర్యం అహంకారానికి మారుతుందని వస్తుందేనండి, ఎలా అవుతుందండి? భవతి అని చెప్పేటప్పుడు ఆ సందర్భాన్ని బట్టి రకరకాల, అన్ని చోట్ల అవుతుంది అనే అర్థం కుదరదు కదా. ఓకే, అప్పుడు మనం తెలుగులో చెప్తున్నాం, ఐశ్వర్యము అహంకారముగా మారుతున్నది, అహంకారముగా అగుచున్నది, అలా చెప్పొచ్చు. లేకపోతే మనం తెలుగులో అర్థం చేసుకోవడం అహంకారానికి కారణం అవుతున్నది అని కూడా చెప్పుకోవచ్చు. రైట్. మళ్ళీ మేడం నాకు ఇప్పుడు తెలవట్లేదండి, తస్మై అంటే అర్థం ఏమిటో అలా తెలవట్లేదు. ఏ తస్మై అప్పుడు నాకు ఏముంది ఇప్పుడు. సహా అంటే ఏంటి? అతడు అనండి. మరి తస్మై అంటే చతుర్థి అంటుంటే ఏం చెప్పాలి? అతడి కొరకు అనేది. అంతే, అంతేనండి. ఓకే, ఆమె కొరకు. తస్య సా అంటే ఆమె. ఓకే, అంతే. బేసిక్ గా తెలుగులో అంతేనండి మనకి. కాకపోతే కొంచెం విభక్తులతో ఏమవుతుందంటే తెలుగులో చెప్పినవే కాకుండా కొన్ని చోట్ల ఎక్స్ట్రాగా, కొన్ని చోట్ల అంటే ఇప్పుడు చెప్తున్నాగా అవి పరిచయంలో చెప్తారు మీకు యాక్చువల్ గా. ఇప్పుడు నాకు తలనొప్పిగా ఉంది అంటాము, అక్కడ నాకు అంటే మనం షష్ఠిలో చెప్తున్నట్టు అనుకుంటాము. నాకు కావాలి అంటాము, అక్కడ మనం షష్ఠిలో చెప్తున్నట్టే అంటాం. కానీ సంస్కృతంలో రెండింటికి డిఫరెన్స్ ఉంది. అది పరిచయాలు చెప్తారు మీకు ఆ వాక్యాలు. సేమ్ తెలుగులో ట్రాన్స్లేషన్ అంటే తెలుగు భాష ప్రకారం దానికి అదే రాయాలి, కానీ సంస్కృతంలో దీనికి ఇలా విభక్తి పెట్టే రాయాలి. అది ఎలా ఏంటి అనేది కొంచెం
మన మీద చదువుతున్నప్పుడు తెలుసుకుంటూ వెళ్తాం అంతే. ప్రాక్టీస్. ప్రతిదీ చెప్పలేరు, కొన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు తెలుస్తాయి. ఓకేనా? అంటే మేడం వాక్యాలను చూసుకుని మేము కొత్త వాక్యాలను చేసుకుంటేనే మాకు అర్థం అవుతుందేమోనే కదా మేడం. ఈ వాక్యాలతో పాటు మేము వేరే కొత్త వాక్యాలు తయారు చేసుకోవాలి మాకు సొంతంగా. అదే తెలవటం లేదండి అస్సలు. ఎలా ప్రాక్టీస్ చేయాలో తెలవటం లేదు. మీకు బేసిక్ గా ఏమవుతుందంటేనండి, ఇవన్నీ ముందు ఏబిసిడి నేర్పించడం లాంటిది. అవును. ఓకే, మీకు ఓన్లీ ఏబిసిడీలు నేర్పిస్తే మీరు ఆ పైన నెమ్మదిగా 2 అక్షరాల పదాలు, 3 అక్షరాల పదాలు ఇవి నేర్చుకున్నట్టుగా మీరు బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మీరు వాక్య నిర్మాణం మీరు చేద్దామని బిగిన్ చేస్తారు ఇప్పుడే ఈ స్టేజ్ లోనే. అంటే నేను ఫస్ట్ పాఠమో రెండో పాఠమో చెప్పంగానే బిగిన్ చేశారు అనుకోండి, ఏవో లిమిటెడ్ గా కొన్ని క్రియాపదాలు తెలుస్తాయి అంతే కదా. విభక్తులు, ఇప్పుడు చెప్తున్న ప్రత్యయాలు ఇంకా చెప్తాం, ఎందుకంటే మనకు అవి బాగా రెగ్యులర్ గా. ఇప్పుడు నేను షాపుకు వెళ్ళి కూరలు తెచ్చాను అని చెప్పాలి. ఆ వెళ్ళి అనడానికి ఏమంటామో తెలియదు. నేను అనడానికి తెలుస్తూ, షాపుకి అనడం తెలుస్తూ, కూరలు చెప్పొచ్చు, తెచ్చాను చెప్పొచ్చు. ఇప్పటివరకు వచ్చిన దాని మీద మీకు వెళ్ళి అనడానికి ఏమంటారో తెలియదు. అందుకని ఈ ప్రవేశ అయ్యాక ఏం చేయాలి అంటే, చిన్న చిన్న మీకు స్టోరీస్ ఉన్నాయి కదా, ఇప్పుడు మీకు ఆల్రెడీ కథలు వస్తున్నాయి. ప్రస్తుతానికి మీరు చదువుతున్నా కూడా ఏమవుతుందంటే ఏదో అర్థమయ్యి కానట్టుగా ఉంటుంది. నెమ్మదిగా ఈ ప్రత్యయ ఈ 10 లెసన్స్ అయిపోయాక విభక్తులు వస్తాయి, కొన్ని ప్రత్యయాలు వస్తాయి, కాబట్టి వాక్య నిర్మాణం అర్థమవుతుంది. ఆ దీనిగా చదవాలి. చతురహ కాకహ అంటే అయ్యో నాకు తెలియకపోవడం ఏంటి, కాకి కుండ నీళ్లు రాళ్ళు ఇవే కదా, గులకరాళ్లే కదా అనుకోకూడదు. ఎలా వాడారు పదాలు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు అదే కదండి, మనం పుట్టినప్పటి నుంచి వింటున్నాం ఆ కథ. అదే వర్షన్ అమ్మమ్మ చెప్తే ఒక వర్షను, తాతయ్య చెప్తే ఒక వర్షను, అవే సేమ్. కాకి కడవ నీళ్లు గులకరాళ్ళు, ఇదే కథ మొత్తం. 4 పదాలు దాంట్లో ఉన్నది. బట్ దాన్ని వీళ్ళు ఎలాగ వాడారు, ఓకే, దాన్ని వీళ్ళు ఎలా రాసుకుంటూ వచ్చారు అంటే, అమ్మా నాన్నకి దండం పెడుతున్నాను అనొచ్చు, తల్లిదండ్రులకి నమస్కారం చేస్తున్నాను అనొచ్చు, మాతాపితరులకు వందనములు చేస్తున్నాను, అన్నీ ఒకటే అర్థం. కానీ మాటలో తేడాలు రాలే, మాటలో రిఫైన్మెంట్ రాలే, కొంచెం ఆ పై లెవెల్కి వెళ్ళలే, మనం శైలి మారట్లే. అట్లాగా చదువుతున్న కొద్దీ ఏమవుతుందంటే మీకు నెమ్మదిగా అసలు ముందు ఒక వాక్యం రాయాలి అంటే మినిమం కావాల్సినవి నేర్పిస్తారు ప్రవేశాలో ఫస్ట్. ఇక్కడి నుంచి సొంతంగా ప్రాక్టీస్ చేస్తే తప్ప, అంటే పుస్తకంలో ఉన్నమనే కాదు, మీరు రోజుకి 5 వాక్యాలు రాయాలండి కంపల్సరీ. రోజుకి ఎలా రాస్తా, ఎక్కడి నుంచి రాస్తామండి వాక్యం అంటే ఏమీ అక్కర్లే, మీరు ఏం చేశారో రాయొచ్చు. రోజు రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి 5ంటికో 6ంటికో లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు రకరకాల పనులు చేస్తాం కదా. అన్నీ కుదరకపోవచ్చు, కానీ దాంట్లో సింపుల్ గా వెతుక్కోవాలి. మళ్ళీ అంటే నేను రాసేద్దాం అనుకున్నాను జుట్టు పీక్కోకూడదు. చిన్న చిన్నగా చిన్న చిన్న వాక్యాలు రాయటం ప్రాక్టీస్ చెయ్యాలి. ఆ ట్రాన్స్లేషన్ ఎప్పుడైతే మొదలెట్టారో అప్పుడు వచ్చే డౌట్లు వర్ణనాతీతంగా ఉంటాయి. ఈ చదువుకుందంతా ఒక ఎత్తుగా ఉంటుంది, అన్ని బ్రహ్మాండంగా శబ్దాలు కూడా మీరు కంటతా పట్టొచ్చు. ఎప్పుడైతే మీరు ట్రాన్స్లేషన్ కూర్చున్నారో ఏమవుతుంది, మీరు ఒకటే మాట చెప్తారు, నేను పొద్దున్నే 5 గంటలకు లేచానుతో మొదలెట్టారు అనుకోండి, అక్కడి నుంచి బిగినవుతుంది. నేను ఆ బుక్కును గుర్తుకు రాదు. పొద్దున్నే పొద్దున్న అంటే ఓకే రాస్తాం, పొద్దున్నే అనాలంటే ఏమనాలి, లేచాను అంటే ఏమని రాయాలి, ఇన్ని క్వశ్చన్ వస్తాయి. అప్పుడు వరుసగా ప్రతి పాఠంలోంచి అహం ఎక్కడొచ్చింది, అవ్యయం వస్తుంది, ప్రాతః రాయాలి, ఓహో ఇది అవ్యయాల్లో నేర్చుకున్నాము. నెక్స్ట్ వాదనం, 5 గంటలకు అనగానే వెంటనే వాదనం పుస్తకం తీస్తాం, ముందర అట్లాగే ఉంటుంది. ఆహో వాదనం అని రాయకూడదు కదా, ఏమని రాశారు అక్కడేదో ఎగ్జాంపుల్ ఉంటుంది. ఓకే, లేస్తున్నాను అని చెప్పాలంటే ఏం చెప్పాలి. ఎప్పుడైతే ఇది మొదలు పెట్టారో అప్పుడు గాని అర్థం కాదు. మీకు చెప్పేచ్చండి, నేను నోటుతో 100 చెప్పేస్తాను. ఇప్పుడు మనం ఆడవాళ్ళం ఎక్కువ మంది ఉంటాం కాబట్టి నేను జనరల్ గా నా వంట ఎగ్జాంపుల్స్ వస్తాయి, ఎందుకంటే నా హాబీ అది కాబట్టి, కొంచెం ఇష్టం కాబట్టి. లడ్డు చేయడం ఎలా అని మీ అమ్మాయో మీ కోడలో ఎవరో ఒకరు ఫోన్ చేస్తే ఎవరో ఒకరు పక్కన ఉన్న వాళ్ళు అడిగారు అనుకోండి, మీరు చెప్పేస్తారు బూందీ దూయి పాకం పట్టి, ఈజీ 2 నిమిషాలు చెప్పడం. నా పని ఇప్పుడు అది, నేను చెప్పేస్తా. నాకు ఇవి ప్రత్యయాలు, ఉపసర్గలు, విభక్తులు నేను చెప్పేస్తా. ఎప్పుడైతే ఆ సోకాళ్ళు వ్యక్తి వెళ్ళి మూకుడు పెట్టి శనగపిండి కలపడం బిగిన్ చేసి అప్పుడు గొడవ మొదలవుతుంది. ఇప్పుడు దీంట్లో నీళ్ళు ఎన్ని పొయ్యాలి, ఇది మంట ఎంత పెట్టాలి, ఎలా తీయాలి, ఏ గరిటె వాడాలి, ఇవన్నీ ఇవన్నీ ఇంతే కదండి. మీరు చెప్పడం 2 నిమిషాల్లో చెప్తారు, చేయటంగా వచ్చేసరికి అది లడ్డు అవ్వదు, చివరికి అది ఏదో అవుతుంది, చివరికి అదేదో తయారవుతుంది. రైట్.
సో ఎప్పుడు కూడా ప్రాక్టికల్ గా ఎప్పుడైతే బిగించేస్తామో 100 డౌట్లు వస్తాయండి. సో కాబట్టి ఎప్పుడు కూడా కొంచెం బేస్ పడనివ్వండి. ఈ నేను తొందరగా సిలబస్ ఎందుకు ఫినిష్ చేస్తానంటే దీనికే. చెప్తున్నంతసేపు ఎదురుకుండా మనకుండి మేడం ఇది అని డౌట్ అడగంగానే కూడా మనకి వెంటనే రెస్పాన్స్ వస్తున్నంత సేపు మనకేమీ అర్థం కాదు. ఒకసారి అన్ని చెప్పడం అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటి నుంచి చదువుకొస్తాను చూసారు, అప్పుడు డౌట్లు వస్తాయి. క్వశ్చన్ పేపర్లు చేయటం బిగిన్ చేస్తారు చూస్తారు, అప్పుడు డౌట్లు వస్తాయి. ఇప్పుడు ఏముంది, ఏ పాఠానికి ఆ పాఠానికి ఎక్సర్సైజ్ వాళ్ళు ఇస్తున్నారు, నేను ఇస్తున్నాను. అవి ఆ పాఠం వరకే బేస్ అయి ఉంటాయి. దాంతో ఏం చేస్తారు, మీకు అది గుర్తుంటుంది కాబట్టి ఫ్రెష్ మైండ్ తో ఉంటుంది కాబట్టి రాసేస్తారు. వాళ్ళని పైగా ఎగ్జాంపుల్ కూడా ఇచ్చి ఇలా రాయమంటే చెప్పకుండా కరిష్యతి వదిష్యతి ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. ఎప్పుడైతే మిక్స్డ్ గా పేపర్లు తీసి ఒకసారి సిలబస్ అంతా కంప్లీట్ చేసి పేపర్లు బిగించేస్తారో అప్పుడు డౌట్స్ వస్తాయి, ట్రాన్స్లేషన్స్ వస్తాయి, అప్పుడు డౌట్స్ వస్తాయి. సో అందుకని నెమ్మదిగా వస్తాయి, అన్ని కంగారు పడకండి. ఎలాగా ఏమిటి అనేది కంగారు, నెమ్మదిగా అలవాటు పడతాయి. ఫస్ట్ క్లాస్ పాఠాలు ఎప్పుడు ఫస్ట్ క్లాస్ లో అర్థం కావండి, సెకండ్ క్లాస్కి వెళ్ళాకే అర్థం అవుతాయి, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ క్లాస్ లో కొత్తే, మళ్ళీ రెండో తరగతి అప్పుడు అర్థం కావు, మూడో తరగతిలోకి వెళ్ళాక కానీ అర్థం కావు. ఓకే, కాబట్టి ప్రతిది ఇప్పుడే ఏదో మళ్ళీ చెప్తా, కోవిద 4 లెవెల్స్. కోవిద అంటే 4వ లెవెల్. అయినంత మాత్రాన పండితులు అవుతారు, మేమేదో కోవిదులు అయిపోతాం అనుకోవడం భ్రమ, భయంకరమైన భ్రమ, మామూలు భ్రమ కాదు. దానికి అయిన వాళ్ళు ఉన్నారు, అక్కడికే బ్రహ్మాండంగా రాసే వాళ్ళు ఉన్నారు కోవిద అయితేనే, కేవలం ఈ 4 లెవెల్స్ తో. అంటే వాళ్ళు ఎంత కృషి పెట్టారో ఆలోచించుకోవాలి. ఓకే, సో నెమ్మదిగా కొంతమందికి ఒక్కసారి చదివితే అర్థమవుతుందండి, కొంతమందికి 10 సార్లు చెప్పాలి, 10 సార్లు చదవాలి, 10 సార్లు రాయాలి, అప్పుడు కానీ అంత టైం వాళ్ళకు ఉండాలి, ఓపిక ఉండాలి ఆ ఏజ్ లో. సో కంగారు పడకండి, నెమ్మదిగా ఆస్వాదిస్తూ, టెన్షన్ పడి మాత్రం చదవకండి. ఎంత వస్తే అంతే వస్తుంది, నెమ్మదిగా చదవండి అంతే. ఓకే, వాళ్ళకి 50 క్రియలతో బాగా చెప్పగలిగితే మీరు 10 క్రియలు చెప్పగలరు, తప్పే ఉందా అంట. ఓకేనా, చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాం కదా, ఇంకేదైనా చదువుకుందాం కాసేపు. ఇందాక ఆ, ఆలోచిస్తే సంస్కృతం ఎంజాయ్ చేస్తే చెయ్యగలిగితే చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుంది. ఏమిట్రా ఇది అని తలపట్టుకుంటే దానంత కష్టమైంది లేదనిపిస్తుంది. పెద్ద ఇదేంటంటే పదాలతోటి సంస్కృతంలో ఒక పదానికి ఎన్ని అర్థాలు ఉంటాయో చెప్పలేము. దాంట్లో కూడా విచిత్రం ఏమిటంటే ఒకే పదం ఒక సందర్భంలో పాజిటివ్ మీనింగ్ ఉంటుంది, అంటే ఒక మీనింగ్ ఉంటుంది, కరెక్ట్ గా రెండో సందర్భంలో దానికి వ్యతిరేక మీనింగ్ ఉంటుంది, రెండు చోట్ల కనిపించేది అదే పదం కనబడుతూ ఉంటుంది. ఇలాంటివన్నీ ఉన్నాయి చాలా. ఇప్పుడు దాంట్లోనే ఇంకొకటి యాడ్ చేద్దాం, కాస్త అగ్నిలో ఆజ్యం పోద్దాం అనిపిస్తుంది నాకు, కొంచెం కెలుకుదామని. ఉపసర్గలు అని ఇందాక ఒక మాట చెప్పా కదా మీకు, రైట్. ఈ ఉపసర్గలు అనేవి ఒక టాపిక్ అండి. ఉపసర్గలు అంటే ముందు వాడుతున్న ఉత్తిష్టతిలో ఉత్ అని చెప్పాను, ఏ ప్రవిశతిలో ప్రక్షాళయతిలో అని చెప్పాను కదా. యాక్చువల్లీ ఉపవిశతిలో కూడా ఉప ఉంది. చోరహ ధనం అపహరతి అని చదివారా మీరు, హరతి చదివారు, రైట్. సో అపహరతి, హరత్ అని హరహ పాప అని అక్కడ కూడా హరతాతే వచ్చింది. సో అపహరతి అనే మాట, అపహరించడం అనే మాట వినుంటారు కదా అట్లీస్ట్. అప అనేది కూడా ఉపసర్గ అవుతుంది. సో ఇవి క్రియాపదాలకి ఈ ఉపసర్గలు అనేవి చేరుతూ ఉంటాయి. జనరల్ గా మామూలు పదాలు కూడా చేరతాయి, బట్ మెయిన్ మనం ఇక్కడ క్రియాపదాల మీదే ఫోకస్. ఈ ఉపసర్గలు అనేవి 22 ఉపసర్గలు ఉంటాయండి సంస్కృతంలో. ద్వావింశతి క్వశ్చన్, ఎన్ని ఉపసర్గలు ఉంటాయి సంస్కృతంలో అనేది క్వశ్చన్. ద్వావింశతి ఉపసర్గా సంతి అని చెప్పి రాయాలి. 22 ఉపసర్గలు ఉంటాయి, వాటి లిస్ట్ అంతా మీకు ఇచ్చారు. ప్ర పరా అక్కడతో బిగిన్ అయ్యి, పరాశక్తి అనే మాట విన్నారు కదా మీరు, శక్తి విన్నారు, పరాశక్తి కూడా ఉంది. మన పరా అంటే అది ఉపసర్గ అనమాట, శక్తి అనే దానికి పరా అనేది ఉపసర్గ. ఓకే, సో ఇలాగా ఈ మనకి 22 రకాల ఉపసర్గలు ఉన్నాయి, 22 ఉపసర్గలు ఉన్నాయి అన్నమాట. రకాలు కాదు, 22 ఉపసర్గలు ఉన్నాయి. అవన్నీ మీకు లిస్ట్ ఇచ్చారు. ప్ర పరా అప సమ అను అవ నిస్ నిర్ దుస్ దుర్ వి ఆంగ్ ని అధి అభి సు ఉత్ ప్రతి పరి అపి అతి ఉప. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే అంటే మీరు అన్ని వరుసలో ఏం గుర్తుపెట్టుకోకర్లేదు, కానీ ఇవన్నిట్లో మీకు దురాశ అనే మాట విన్నారా, దుర్ వచ్చింది. ఏ దుస్వప్నము అనే మాట విన్నారా, చెడు కల, దుస్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ అట్లాగే ఆ ఏంటంటారు,
అవమానము అనే మాట విన్నారా? అవ వచ్చింది అక్కడ. ఇట్లాగా రకరకాల ఉపసర్గలు 22 ఉపసర్గలు ఉన్నాయి. ఏమిటి ఉపసర్గల గోల ఏమిటి అసలు? ఎప్పుడైతే క్రియాపదాలకి ఈ ఉపసర్గలు చేరాయో అప్పుడు కూడా వేరే క్రియాపదాలు వస్తూ ఉంటాయి. వేరే క్రియాపదాలు అంటే ఈ ఉపసర్గ చేరటం వల్ల, ఉపసర్గ అంటే ముందు చేరుతుంది పదానికి, దాని ప్రిఫిక్స్ అన్నమాట. దాని వల్ల ఏమవుతుందంటే ఆ ధాతువు యొక్క మీనింగ్ ని మార్చేసేట్టుగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఉన్న మీనింగ్ నే ఇంకా ఎన్హాన్స్ చేయొచ్చు. ఓకే, ఇంకా ఎక్కువగా చేసి చూపించవచ్చు ఉన్నదాన్నే. ఇప్పుడు క్షాళయతి అంటే కడుగుతున్నది, ప్రక్షాళయతి అంటే శుభ్రంగా ప్రక్షాళన చేసింది, ఆ టైప్ లో చెప్పేటప్పుడు ప్రక్షాళయతి వాడచ్చు. ఓకే, అట్లా అంటే ఉన్నదాన్ని ఇంకొంచెం ఎంఫసిస్ ఇచ్చి చెప్పేట్టుగా ఉండొచ్చు ఒక్కొక్కసారి మీనింగ్. ఒక్కొక్కసారి ఆపోజిట్ మీనింగ్ ఇవ్వచ్చు ఉపసర్గ యాడ్ అవ్వటం ద్వారా. ఒక్కొక్కసారి అసలు ఉన్న అసలు ఉన్న మనం ఒరిజినల్ ధాతువుకి, ఒరిజినల్ క్రియాపదానికి ఉపసర్గ చేర్చిన తర్వాత వచ్చే క్రియాపదానికి సంబంధమే ఉండదు. రెండు డిఫరెంట్ మీనింగ్స్ రావచ్చు. ఏది ఏమైనా ఉపసర్గ వల్ల ఆ క్రియాపదం యొక్క అర్థంలో మార్పు జరగడం అనేది తథ్యం. కొన్ని మార్పులు ఏమవుతాయంటే కొంచెం చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి పెద్ద పట్టించుకోకూడదు. రెండు చోట్ల ఒకటే రెండు రాస్తూ ఉంటారు ఆ సందర్భంలో. కానీ చెప్తున్నా కదా, కొన్ని చోట్ల వ్యతిరేక అర్థాన్ని ఇస్తాయి, కొన్ని చోట్ల అసలు కంప్లీట్ గా డిఫరెంట్ అర్థాన్ని ఇస్తాయి. అండ్ ఇదొకటే కాదు, కొన్నిసార్లు ఉపసర్గ చేరడం వల్ల పరస్మైపదిగా ఉన్నటువంటి క్రియాపదము ఆత్మనేపదిగా మారడానికి అవకాశం ఉంది. అలాగే అప్పటి వరకు ప్లెయిన్ క్రియాపదం అప్పటి వరకు ఆత్మనేపదిగా ఉన్నది ఉపసర్గ జోడించడం వల్ల అదేమంటారు పరస్మైపదిగా మారే అవకాశం కూడా ఉంది. అలాంటి మార్పులు కూడా సంభవిస్తూ ఉంటాయన్నమాట. మీకు అంతకంటే డీప్ గా ఇవ్వలేదు, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు అసలు ఉపసర్గలు అంటే ఎట్లా ఉంటాయి అనే ఐడియా కోసం ఇచ్చారు. ఇప్పుడే ఏది ఆత్మనేపది అయిపోతుందండి, ఏది పరస్మైపది అయిపోతుందండి, ఎట్లా అంటే తెలుస్తుంది, ఇవన్నీ మనకు అనవసరం. బట్ గుర్తు పెట్టుకోవాలి. ఎందుకు గుర్తు పెట్టుకోవాలి? ఎక్కడైనా మనకి బాగా తెలిసిన వెర్బ్, ఓకే, బాగా తెలిసిన వెర్బ్ అప్పటి వరకు మనకు పరస్మైపదిగా తెలుసు, కానీ అక్కడ ఏదో ఆత్మనేపదిగా కనిపిస్తోంది ఏంటి అనిపించింది అనుకోండి, అంటే ముందు ఉపసర్గ చేరింది, ఆత్మనేపది అయింది అన్నమాట ఇది అని అనుకోవాలి. సో ఇలాంటి ఉపసర్గ చేరడం వల్ల అర్థములో, క్రియాపదం యొక్క అర్థములో మార్పు సంభవిస్తుంది. అలాగే క్రియాపదాలు ఒక్కొక్కసారి, ప్రతిసారి జరగక్కర్లా, ఒక్కొక్కసారి క్రియాపదాలు పరస్మైపదులుగా ఉన్నవి ఆత్మనేపదులుగా, ఆత్మనేపదులుగా ఉన్నవి పరస్మైపదులుగా మారే అవకాశం ఉంటుంది. ఈ అర్థంలో మార్పు చెందటంలో ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి ఉన్న అర్థమే ఇంకొంచెం ఎక్కువ చేసి చెప్పచ్చు, ఒక్కొక్కసారి వ్యతిరేక అర్థం ఇవ్వచ్చు, ఒక్కొక్కసారి అసలు సంబంధమే లేని అర్థాన్ని కూడా ఇవ్వచ్చు. దానికి ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి, ఒకసారి వాక్యాలు చూస్తూ చెప్తాను చూడండి మీకు. సీత జలం హరతి. యాక్చువల్ గా మీకు హరతి అన్నది ఎక్కడొచ్చింది? చోరహ ధనం హరతి అని వచ్చి ఉంటుంది. అంటే ధనమును హరిస్తున్నాడు. ఓకే, హరించటం అంటే దొంగిలించటం అనే అర్థంలో వచ్చింది. హరతి అనే దానికి దొంగిలించడం ఒకటే కాదండి, తీసుకువెళ్ళడం అనే అర్థం కూడా ఉంది. నయతి అనే అర్థంలో కూడా హరతి అని వాడతారు, కొంచెం రేర్ సర్కమ్స్టాన్సెస్ లో వాడతారు. బట్ వాడి ఇక్కడ అర్థం ఏమొస్తుంది? సీత జలం హరతి అంటే దొంగిలించిందని కాదు, సీత నీటిని తీసుకువెళుతున్నది అని చెప్పుకోవాలి. హరతి. పోనీ ఎలా అర్థం చెప్పుకున్నా హరతి అనే దానికి ఒక మీనింగ్ చెప్పాము ఇప్పుడు అక్కడ, రైట్? ప్లెయిన్ హరతి, దానికి ఏం ఉపసర్గలు యాడమ్లా. నెక్స్ట్ వాక్యం చూడండి. భీమ దుర్యోధనం ప్రహరతి. సేమ్ హరతి అనే ఉంది, ప్రా అనే ఉపసర్గ చేరింది దానికి. ప్రహరతి అనేసరికి కంప్లీట్ గా అటు తీసుకువెళ్ళడం కాదు, దొంగిలించడం కాదు, వేరే మీనింగ్ వచ్చింది దీనికి. ఏమిటి? భీముడు దుర్యోధనుని అటాక్ చేస్తున్నాడంట, మనము కొడుతున్నాడని ఇచ్చారు. యాక్చువల్ గా ప్రహార్ అంటే అర్థం ఏంటి? అటాక్ చేయడం, వాళ్ళ మీద యుద్ధానికి, అంటే వాళ్ళ ఒక రకంగా అదే కొట్టడము, గాయపరచడము, ఇవన్నీ అర్థాలు వస్తాయి. ఎప్పుడైతే చూసారో హరతి అనే ప్లెయిన్ క్రియాపదానికి ప్రా అనే ఉపసర్గ చేరడం వల్ల ఏమైంది? అది కాస్త అర్థం మారిపోయింది, అది ప్రహరతి. అదే హరతికి ప్రా కాకుండా ఇంకొక ఉపసర్గ చేరింది, ఆహరతి అని. చూడండి, సా పుణ్యం ఆహరతి. ఆహరతి అంటే ఏంటంటే పోగు చేసుకోవడం, సంపాదించుకోవడం, కలెక్షన్ అన్నమాట. ఆమె పుణ్యాన్ని పోగు చేసుకుని సంపాదించుకుంటోంది అనమాట. ఓకే, సో హరతినే
ప్రహరతి అని ఉపసర్గ చేరితేనేమో అటాక్ చేయడం అని వచ్చింది. ఆ అనే ఉపసర్గ చేరడం వల్లేమో ఆహరతి అని చెప్పి పోగు చేయడము, సంపాదించుకోవడం అనేటటువంటి అర్థం వస్తోంది. రెండోది ఆహరతికి సమకూర్చడం అనే అర్థం కూడా వస్తోంది. కింద చూడండి, రఘు యాగం ఆహరతి, యాగమును సమకూరుస్తున్నాడంటే యాగాన్ని కాదు, యాగాన్ని గురించి, యాగం కోసమని అంది ఏవో కావాల్సిన వస్తువులన్నీ సమకూరుస్తున్నాడు అని. సేమ్ హరతియే కానీ ప్రహరతి, ఆహరతి, రెండు అర్థాల్లో ఆహరతి. అలాగే ఇంకొకటి ఏమొచ్చింది, అదే వచ్చింది. నెక్స్ట్ చూడండి, సంహరతి. ఈ మీకు సంహరిస్తున్నాడు అనే మాట మీకు తెలుసు కదా. సంహరించడం అంటే ఏంటి? చంపడం. రామ రావణం సంహరతి, చంపుతున్నాడు. సో సంహరతి అయింది. ఇంకోటి కూడా ఉంది చూడండి, సర్వే చంద్రికాయాం విహరంతి, అందరూ వెన్నెలలో విహరిస్తున్నారు. విహరించటం. హరతి అనేది ఉన్నది ఒకటే, కానీ ఇక్కడ ఇన్ని వచ్చినాయి. డిఫరెంట్ ఉపసర్గలు చేరటం వల్ల వాటి మీనింగ్స్ మారిపోతున్నాయి. విహరంతి. అలాగే గురుహు సంశయం పరిహరతి, ఇక్కడేమొచ్చింది? తొలగించటం అనేది వచ్చింది. సంశయాన్ని తొలగించడం, పరిహరించడం అంటే అంతే కదా, నివారించటం, సందేహ నివృత్తి చేయటం. ఇక్కడ పరిహరతి అనేది రిమూవల్ అనే అర్థంలో వచ్చింది. కేవలం హరతి అనే ఒక్క దీని వల్ల ప్రహరతి, విహరతి, సంహరతి, ఆహరతి, పరిహరతి, ఇన్ని రకాల ప్రయోగాలు వచ్చాయన్నమాట. అంటే ఈ సమ్, ఆ, ప్ర, వి ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మీకు ఇవన్నీ కూడా ఉపసర్గలు అన్నమాట. అవి దానికి చేరడం వల్ల మీనింగ్ లో మార్పు వస్తున్నది. ఓకే. ఎస్, సంధ్యారాణి గారు చెప్పండి. సంధ్య గారు. అయ్యో, ఓకే ఫైన్. సో ఇది హరతి అనే దానికి తీసుకుని కొన్ని ఎగ్జాంపుల్స్ మహోదయ, చెప్పండి. చెప్పండి. అది ప్రాక్టీస్ సెషన్స్ కి మేడం అడిగారు కదా కి ప్రాక్టీస్ ఎలాగవుతుంది అని చెప్పి, నేను ఒక పుస్తకంలోని వర్డ్స్ స్టోరీస్ అన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను. మా బాబు 6th గ్రేడ్ క్లాస్ది దీపికం అనే బుక్ ఉన్నది, దాంట్లో చేస్తున్నాం. నాకు బాగానే అనిపించింది. దాంట్లో ఎక్సర్సైజెస్ అవన్నీ ఇచ్చారు. నేను అది సాఫ్ట్ కాపీ ఏమో గ్రూప్ లో పెట్టాను, ఛాత్రా గ్రూప్ లో ఇప్పుడే పోస్ట్ చేశాను. దాంట్లో చాలా బాగా ఉన్నాయి పదాలు అవన్నీ, అంటే కొంచెం కొంచెం వాక్యాలు అవన్నీ నేను దాంట్లోనే చేసుకుంటున్నాను. సో ఇట్ ఈస్ అందరూ అది విన్నారు కదా, అనుకునే చూసుకోండి. గ్రూప్ లో ఉన్నారు కదా, చూసుకోండి. ఓకేనా? ఎవరు డిఫరెంట్ మీన్స్ అండి, అంతే. డిఫరెంట్ వేస్. కొంతమంది సొంతంగానే చేసుకోగలరు, కొంతమంది ఇలాంటివి ఏమన్నా ఉంటే బాగుంటుంది అనుకుంటారు, కాబట్టి ఆవిడ పెట్టారు, దాంట్లో చూసుకోండి. రైట్. ధన్యవాదం మహోదయ్. సో ఇలాగా యాక్చువల్గా ఇంకా 9 minutes ఉంది. ఎన్ని వాక్యాలు ఉన్నాయి? ఇంతవరకే ఉన్నాయి కదా, చెప్పేసుకుందాం ఉండండి. సో ఇప్పుడు ఈ మహోదయ, హరతి. ఇక్కడ గురు గురుహు సంశయం పరిహరతి అన్నారు, అంటే సంశయాన్ని తీరుస్తున్నారు గురువు గారు అని, అంతేనా అంతే, మహోదయ అర్థం? తొలగిస్తున్నాడు అనే అర్థం వస్తుంది యాక్చువల్గా. మస్తు మహోదయ. నెక్స్ట్ చూడండి, సహ వర్తతే అన్నారు. ఒకవేళ సెషన్ అయిపోతే ఒక్కసారి ఈ వాక్యాల వరకు చెప్పుకుందాము, ఒకసారి జాయిన్ అవ్వండి. సహ వర్తతే అంటే వర్తతే అన్నా అస్థి అన్నా ఒకటే, అతడు ఉన్నాడు. సహ అస్థి అన్నట్టుగానే అర్థం. వర్తతే అనేది మనకి ఆత్మనేపది క్రియాపదం. ఓకే. వర్తతే అంటే జస్ట్ అస్థి అనే మీనింగ్ లో వస్తుంది, హీఈస్ దేర్ అని చెప్పినట్టుగా అన్నమాట. కానీ కార్యక్రమ ప్రవర్తతే అన్నారు. ప్రవర్తతే అంటే అర్థం ఏంటి? జరుగుతున్నది అని వస్తుంది. ఎప్పుడైతే వచ్చిందో ఉపసర్గ కింద, ప్రవర్తతే అనే దానికి వచ్చేసరికి జరగటము అనే మీనింగ్ వస్తుంది. మనకి ప్రవర్తన అనేది కూడా అంతే, మన నడవడిక అంటాం కదా, అది కూడా అలా వచ్చిన మాటే. సో ప్రవర్తతే అనేసరికి ఏమైంది? కార్యక్రమం జరుగుతున్నది అనే అర్థం వస్తుంది అక్కడ. అలాగే ఏష ప్రతినివర్తతే, ప్రతి అనే ఉపసర్గ, ప్రతి ని రెండు ఉపసర్గలు వచ్చాయి అక్కడ. ప్రతినివర్తతే అంటే ఏంటి? రిటర్న్ అవుతున్నాడు అని అర్థం, తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఓకే, తిరిగి వెళ్తున్నాడు ప్రతినివర్తతే అంటే. అలాగే ఇవి వర్తతేకి ఇచ్చారు డిఫరెంట్ మీనింగ్స్. తిష్టతి మీకు తెలుసు, తిష్టతి వెర్బ్. ఈయన తిష్టతి అంటే కూడా ఈమె ఉంటున్నది, అక్కడ ఉన్నది తిష్టతి అంటే. కానీ ప్రతిష్టతే అన్నారు ఒకటి. ఇక్కడ చూడండి, తిష్టతి మనకు తెలిసి పరస్మైపది, కానీ తిష్టతే కనపడుతోంది అక్కడ, ముందు కనపడుతోంది. అంటే ఇక్కడ ఏమైంది?
పరస్మైపది క్రియాపదం కాస్త ఉపసర్గ చేరేసరికి ఆత్మనేపది కింద మారి దాని అర్థం కూడా మారిపోతుంది. ప్రతిష్ఠతే అంటే బయలుదేరుతున్నది అని అర్థం. ప్రస్థానము అనే మాట మీకు తెలుసు కదా. ప్రస్థానం అంటే ఏంటి? ప్రయాణం, బయలుదేరడం. రైట్. ప్రతిష్ఠతే అనేది దానికి సంబంధించిన అనమాట, బయలుదేరుతున్నది అని. మొత్తాన్ని తిష్టతి అనే దానికి మీనింగ్ ఏమిటి? ప్రతిష్ఠతే. రెండిటికి సంబంధం ఉందా అసలు మీనింగ్స్ కి? ప్లస్ ఇది ఆత్మనేపది కింద కూడా మారిపోయింది. ఓకే. అలాగే లోకయానం జనాన్ నయతి, జనాలను తీసుకువెళ్తున్నది. లోకయానం అంటే బస్సు, జనాలను తీసుకువెళ్తున్నది. నయతి మీకు అందరికీ తెలిసిన క్రియాపదమే. రామ సీతాం పరిణయతి, పరి అనే ఉపసర్గ చేరేసరికి నా కాస్త నా కింద మారింది, అది వేరే విషయం. పరిణయతి అంటే ఏమైంది? తీసుకువెళ్ళడం ఎక్కడ, పెళ్లి చేసుకోవడం ఎక్కడ? సో పరి అనే ఉపసర్గ చేరేసరికి దీని మీనింగ్ మారిపోయింది. అట్లాగే వాల్మీకి రామాయణం ప్రణయతి, ప్రణయతి అంటే రచించటం, పరిణయతి అంటే పెళ్లి చేసుకోవడం, నయతి అంటే తీసుకెళ్ళడం. మూడిటికి డిఫరెంట్. అక్కడ పరి ఉపసర్గ, ఇక్కడ ప్ర అనేది ఉపసర్గ. ఓకే. రామాయణం రచిస్తున్నారు. బాల గచ్చతికి వచ్చారు. ఇప్పుడు బాలహ గచ్చతి, బాలుడు వెళ్ళి, ఇది అందరికీ తెలిసినదే. ఏ ఆగచ్చతి అంటే వస్తున్నాడు, ఇది అందరికీ తెలిసినది. గజహ ఆగచ్చతి, ఏనుగు వస్తున్నది. ఇప్పుడు వచనం సంగచ్చతే, సమ్ అనే ఉపసర్గ కలిసినప్పుడు దానికి మీనింగ్ ఎలా వస్తున్నది? వెళ్ళడం రావడం పోయింది, కలుస్తున్నది అని వస్తుంది. మాట కలుస్తున్నది అంటే మాటలు దొరుకుతున్నాయి, ఒక మాట మాట కలిసిందంటామే, అదనమాట సంగచ్చతే. ఇక్కడ ఇంకోటి కూడా, ధూళి ఉద్గచ్చతి అన్నారు. ఇక్కడ ఉత్ అనే ఉపసర్గ చేరి ఉద్గచ్చతి. ఉద్గచ్చతి అంటే ఉత్ అంటే ఎప్పుడు కూడా పైకి అనే అర్థంలో వస్తుంది. సో ఉద్గచ్చతి అంటే ఏమొస్తుంది? ధూళి, దుమ్ము పైకి లేస్తోంది అంటామే మనం, అదనమాట అది. సో ఈ గచ్చతి అనేది చూడండి ఎన్ని రకాలుగా మారింది. అదే క్షీరం ఉద్గచ్చతి అన్నారు అనుకోండి, పాలు పొంగుతున్నాయనే అర్థం వస్తుంది. సేమ్ ఉద్గచ్చతి, అక్కడ అది కూడా పైకి వస్తుంది. కానీ దుమ్ము అనుకోండి, దుమ్ము పైకి లేస్తున్నది అని చెప్తాం, కానీ పాలు పైకి లేస్తున్నాయని చెప్పం కదా, పొంగుతున్నాయి అని చెప్తాం. రైట్. అలాగా ఉపసర్గలు చేరటం వల్ల అర్థాలలో మార్పులు అనేవి వస్తున్నాయి. అలాగే మీకు ఏమంటారు, పరస్మైపది ఆత్మనేపది కింద కానీ, ఆత్మనేపది పరస్మైపది కింద కానీ మారడానికి కూడా ఒక్కొక్కసారి అలా మారే ఆ, క్రియాపదాలు కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఆ ఇంకోటి, జనకః విశ్వామిత్రం ప్రత్యుద్గచ్చతి, లాస్ట్ ఉందండో పక్కన కనపడలేదు నాకు. జనకః విశ్వామిత్రం ప్రత్యుద్గచ్చతి, ప్రతి ఉత్ గచ్చతి, రెండు ఉపసర్గలు ఉన్నాయి అక్కడ. అంటే ఏంటి? ఎదురు వెళ్ళి తీసుకొస్తున్నాడు. జనకుడు విశ్వామిత్రుని ఎదురు వెళ్ళి అంటే ఎదుర్కోలు పలుకుతున్నాడు అనమాట. ఎదురొచ్చి స్వాగతం చెప్తున్నాడు అంటామే, దానికి అనమాట అర్థం అది. సో ఇలా మీనింగ్స్ మారుతాయి. దీని గురించి ఇంకొకసారి నెక్స్ట్ క్లాస్ లో, అంటే దానికి పాస్ట్ టెన్స్ ఎలా రాయాలి చెప్పాలి నేను. సో అవి చెప్పుకుని నెక్స్ట్ క్లాస్ లో ఎక్సర్సైజ్ కూడా చేసుకుని మిగతా లెసన్ ఫినిష్ చేసేసుకుందాము. చూసుకుని రండి, సరేనా? ఓకే. ఇంకా 4 minutes ఉంది. ఏక్తా మంత్రం శాంతి మంత్రం పాడితే డౌట్స్ ఏమన్నా ఉంటే నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకేనా అండి? నేను మంత్రం పాడేసేయండి, పాడేసేయండి. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిష్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి చ సిక్ఖ సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. అస్తు. నమస్కారాः. మళ్ళీ శుక్రవారం క్లాస్ లో కలుసుకుందాం, సరేనా?
ధన్యవాదాలు ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయ.